హరి ఓం. నిర్వాణ షట్కము. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా న చఘ్రాణ నేత్రే న చౌయోమ భూమిర్న తేజో న వాయుః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. 5వ శ్లోకం. న మృత్యుర్న శంకా న మే జాతి భేదః పితా నైవ మే నైవ మాతా న జన్మ న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. న మృత్యుర్న శంకా న మే జాతి భేదః న మృత్యుః. ఇది బ్రహ్మజ్ఞాని యొక్క మాట. నా మృత్యుః, నాకు మృత్యువు లేదు అన్నాడు. ఎందువల్ల అంటే స్వరూపభావాన్ని పొందాడు కాబట్టి ఆ మాట చెప్పగలుగుతూ ఉన్నాడు. మనం చెప్పగలుగుతామా? మనం ఎక్కడున్నామంటే దేహాభిమానపాశేనాక్షరం బద్ధోసి పుత్రకః. దేహాభిమానపాశేన, ఈ దేహ సంబంధమై ఉన్నటువంటి పాశం తగులుకున్నాం. ఈ దేహము యొక్క భావన పోవటం అంత తెలియని విషయం కాదు. ఎంత జ్ఞానాధ్యయనం చేసినప్పటికీ కూడా ఈ దేహం యొక్క వాసన, దేహ వాసన అన్నారు, లోక వాసన, దేహ వాసన చెప్పిన విషయం అంత తేలిగ్గా పోయేది కాదు. నాకెంతో శాస్త్రం వచ్చు, భగవద్గీత మొత్తం అటు ఇటు తిరగేస్తా, ఉపనిషత్తులు మొత్తం ఆపోసనం పెట్టా, అర్థమంతా కూడా ఆలోకనం చేసుకున్నా, ఎన్నో చెబుతాం. కానీ ఈ దేహం యొక్క భావన ఎప్పటి నుంచి వస్తున్నది? ఈనాటిదా? ఉండి ఉండి ప్రాణియుగములు జన్మించు, ప్రాణహాని లేదు ప్రళయమునను. ఉండి ఉండి ప్రాణి యుగములు జన్మించు. అనేక యుగాల పర్యంతముగా వస్తున్నటువంటి యొక్క ఈ జీవునికి బ్రహ్మభావన పట్టిందా, దేహ భావన పట్టిందా? చెప్పండి. ఎంత బ్రహ్మజ్ఞానిగా భావించుకున్న లోకంలో వ్యవహారం వచ్చిందనుకోండి, బ్రహ్మజ్ఞానం పక్కన పెట్టేసేసి రా తెలుసుకుందాం అని చెప్పని అంటారు. ఆ పని ఎవరైనా ఒక్కరు నీ దేహం పేరు పెట్టి తిడితే ఊరుకుంటావా చెప్పు? అసలు గీత వచ్చుగా, శ్లోకాలు వచ్చుగా, అర్థం అధ్యయనం చేసావుగా, నా దేహం కాదు వెనుక చెప్పుకుంటావుగా. ఎవరైనా నువ్వు వస్తూ ఉండగా దారిలో నీ యొక్క దేహం పేరు పెట్టి కనుక తిడితే గమ్మున వస్తావా? అహం బ్రహ్మాస్మి అంటాంగా, నేను ఆత్మ అని చెప్పి అంటాంగా. ఒకవేళ వాడు ఆత్మని తిడితే, బ్రహ్మాన్ని తిడితే తిట్టుకొని అంటావు. దేహాన్ని తిడితే మాత్రం తిరుగుబాటు చేస్తావు, కర్రవట్టుకెళ్తావు. దేహం యొక్క భావన తేలిగ్గా పోయేది. శంకరాచార్యుల వారు ఆయన రాసిందే, భగవాన్ వాళ్ళు శంకరాచార్యుల వారు కాశీలో చక్కగా గంగా స్నానం చేసి శుచిర్భూతుడై చక్కగా ఈ బుధురాకలు పెట్టుకొని, కుంకుమ బొడ్డు పెట్టుకొని, పొట్టి శాలువా కప్పుకొని శుద్ధంగా వీధిలో వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే ఎదురుగా ఒక చండాలుడు తప్పదాగి తూలుతూ కుక్కలెమ్మటి వేసుకుని వస్తూ ఉన్నాడు. ఆ విధంగా వస్తూ ఉండదలికి మరి చూశాడు ఆ దృశ్యాన్ని, సహించలేకపోయాడు శంకరాచార్యుల వారు. గచ్చ గచ్చ అన్నాడు. కదాచిత్ శంకరాచార్య కాశ్యాం ప్రతిపురీం యయౌ చండాల రూపిణం దృష్ట్వా గచ్చ గచ్చేతి చాబ్రవీతు. చండాల రూపిణం చూడగానే అసహ్యంగా ఉన్నావు, తూలుతూ ఉన్నావు, వికారంగా ఉన్నావు, ఒళ్ళంతా మట్టి కొట్టుకున్నావు, బట్టలన్నీ మట్టిగా ఉన్నాయి, వాసన గబ్బు, పో దూరంగా అని చెప్పి అన్నాడు. అప్పని అనగానే బాగా తప్పదాగి ఉన్నటువంటి
అతడు తలకైతే చూశాడు ఆ పన్ను ఎవరా అని చెప్పని. చూస్తే అయ్యవారు ఎదురుగా పొట్టు శాలువా కప్పుకొని రుద్రాక్షలు వేసుకొని ఈదురేఖలు పెట్టుకొని బ్రహ్మాండం ఒక దివ్యమూర్తిగా బ్రాహ్మణ అయ్యవారు ఎదురుగా ఉన్నాడు. అయ్యా నమస్కారం అన్నాడు వీడు. నువ్వు తప్పుకో అని చెప్పి అంటున్నావు కదా, ఏం తప్పుకోమని చెప్పి అంటున్నావు చెప్పు. అన్నమయాత్ అథవా చైతన్యమేవ చైతన్యాత్ యతివర దూరీకర్తుం కిం వాంఛసి గచ్చ ఇది అబ్రవీత్. కిం వాంఛసి, ఏది పోవాలి? నువ్వు దేహాన్ని పొమ్మంటున్నావా, ఆత్మను పొమ్మంటూ ఉన్నావా? దేహం అంటావా? అన్నమయాత్ నీది అన్నమయ కోశమే, నాది అన్నమయ కోశమే. నీది మట్టి దేహమే, నాది మట్టి దేహమే. అథవా చైతన్యం ఏవ చైతన్యాతో, నీలో ఉన్నది చైతన్యమే, నాలో ఉన్నది చైతన్యమే. దాన్ని పొమ్మంటున్నావా, ఈ గబ్బు దేహాన్ని పొమ్మంటున్నావా? నువ్వు దేని పొమ్మని చెప్పి అంటున్నావు, చెప్పమని చెప్పని వాడు ప్రశ్న వేస్తాడు. ప్రత్యగ్వస్తుని నిస్తరంగ సహజానందావబోధాంబుదౌ విప్రోయం చపచోయమిత్యపి విప్రోయం స్వపచోయమిత్యపి కోయం విభేద భ్రమః కిం గంగాంబుని బింబితేంబరమనవు చండాలవాపీపయ పూరే వాంతరమస్తి కాంచన ఘటీ మృత్కుంభయోరువాంబరే అని ప్రకారంగా ఆ చండాలుని యొక్క రూపంలో ఉన్నటువంటి అతను ప్రశ్న వేశాడు. కిం గంగాంబుని బింబితేంబరమనవు చండాలవాపీపయ అని ప్రకారంగా అడగగానే అప్పుడు శంకర భగవత్పాదాచార్యుల వారికి కనువిప్పు కలిగింది. అరేరే, ఎంత పొరపాటు పడ్డాను. ఎన్నో శాస్త్రాలు రాశాను, అద్వైత ప్రబోధం చేశాను, భాష్యాలు రాశాను, అనేక మతాలను ఓడించాను, సర్వాత్మనా భావన బోధించాను, దేహం నేను కాదని చెప్పని బోధించాను. చివరికి దేహం యొక్క మోహంలో పడిపోయి దూరంగా పో అని చెప్పనే విధానంగా చెప్తూ ఉన్నానే, నా కనువిప్పు కలగజేశాడు. ఆయన ఎవరైనా కావచ్చు, చండాలహ అస్తు సతు దిజోస్తు గురురిత్యేష మనీషమవ అనే విధానంగా అప్పుడు తన తప్పు తెలుసుకుని, నాకు ఇంకా దేహ వ్యామోహాలు ఉండబట్టే కదా ఈ విధంగా మాట్లాడానని చెప్పేసి అని ఒక్కసారిగా పోయి ఆయన కాళ్ళ మీద పడతాడు. మరి ఎక్కడ ఈ దేహం యొక్క భావన అంత తేలిగ్గా పోయేటువంటిది కాదు. అందుచేత ఏమిటయ్యా అంటే ఈ దేహంకున్నటువంటి యొక్క మృత్యువు దేన్ని ఆశ్రయిస్తుంది? ఆత్మను కబలించి వేస్తుందా, దేహాన్ని కబలించి వేస్తుందా? మృత్యువు దేనికున్నది? ఆత్మగా దేహానికా? దేహం ఎప్పటికైనా ఈ దేహాన్ని మృత్యుదేవతకు అప్పచెప్పాల్సిందే. ఎంత బాగా చూసుకున్నా, ఎంత బాగా కడిగినా, సబ్బులేసి కడిగినా, పౌడర్లేసి రుద్దినా, అత్తర్లు రాసినా, గంధపోతలు పూసినా, ఎన్ని గారెలు అరిసెలు బూర్లు పెట్టి బాగా చేసినా, బాగా నూనెలు రాసి బాగా కసరత్ చేసి నున్నగా చేసినా, ఏదో పూట ఈ దేహాన్ని తాంబూలంలో ఒక్క పులుకలాగా పెట్టి అమ్మవారి చేతిలో పెట్టాల్సిందే. ఎవడు ఒకవేళ ఇంట్లో ఏమన్నా ఉన్నాయనుకోండి, ఏం చేస్తారు? వస్తువుల్ని అదే వజ్ర వైడూరాలు అయితే పెట్లో పెట్టుకుంటారు, 1000 రూపాయల నోట్లు అయితే పెట్లో పెట్టుకుంటారు, వెండి వస్తువులు అయితే పెట్లో పెట్టుకుంటారు, ఇంకా నగనాట్లు అయితే పెట్లో పెట్టుకుంటారు. ఈ జలమచీరలు అంటే జలమచీరారు తెప్పాల లాంటివి ఉంటే సొట్ల పడితే ఆ మూల పెట్టుకుంటారు. ఆ పని సట్టి పగిలిపోతే పెంకులు అయిపోతే సట్టి బాణా మూకుడు ఇసుకు ఏం చేస్తారు? అట్ని ఊళ్ళో అవతల బారేస్తారు. ఆ పని అంతే. ఈ దేహం కూడా ఆ సట్టి లాంటిదే. మట్టి కొండ ఈ దేహం విడిచిపెట్టి సందేహం, మట్టి కొండ ఈ దేహం. అందువల్లే ఆ తండ్రి దేహం సాలిస్తే మరి ఆ యొక్క ఆ భూమిలో తీసుకెళ్ళిన తర్వాత కట్టి పెట్టి పారేసి ఆ కొడుకు ఒక ఘటాన్ని భుజాన పెట్టుకుంటే వెనకాల ఒకతడు బెజ్జం పొడిస్తే దాని జలం అంతా కారిపోతూ ఉంటే వాడు ఆ తండ్రి యొక్క చుట్టూ 3 రౌండ్లు వేస్తాడు. వాడు ఎందుకు 3 రౌండ్లు వేయాలి? అటు కాలు నొప్పుల వాడికి ఏమైనా 10 రౌండ్లు వేయొచ్చుగా. ఇంతగా ఆడు కని పెంచి పోషించి ఆస్తులు ఇచ్చి పెళ్ళాన్ని ఇచ్చి పెళ్లి చేసి పెళ్ళాన్ని ఇచ్చి ఇల్లు ఇచ్చి ఇంతకాలం సంపాదించి కోట్లు కూడబెట్టి నిద్రాహారాలు లేకుండా తాపత్రియబడి కూడబెట్టి మొత్తం ఇచ్చినప్పుడు కనీసం వాడు 10 రౌండ్లు వేయద్దా ఆ చుట్టూ? ఏ కాలు నొప్పుల వాడికి ఏమన్నా 20 రౌండ్లు వేస్తే ఏమన్నా నొప్ప వాడికి? వాకింగ్ అవుతుందిగా, ఆ పని చేయొచ్చుగా. ఎందుకు 3 వేయాలి వాడు?
అడిగితే వాడేమంటాడు, లేదయ్యా మా తండ్రి 3 వేసాడు అడుగులు, నేను 3 రౌండ్లు వేస్తాను అని చెప్పని అంటాడు. ఏమిటా 3 అని చెప్పానంటే, బాల్యం ఒక రౌండ్ వేశాడు తండ్రి, యవనం ఒక రౌండ్ వేశాడు, వృద్ధాప్యం ఒక రౌండ్, 3 రౌండ్లే తండ్రి వేసింది. ఎన్ని రౌండ్లు వేశాడు తండ్రి? వృద్ధాప్యం, బాల్యం ఒక రౌండ్ వేశాడు, యవనం ఒక రౌండ్ వేశాడు, వృద్ధాప్యం ఒక రౌండ్ వేశాడు, 3 రౌండ్లు వేశాడు కాబట్టి వీడికి 3 రౌండ్లు వేస్తాడు. 3 రౌండ్లు వేస్తూ ఉన్నప్పుడు ఘటంలో జలం కారిపోతుంది, ఆ 3 రౌండ్లకి జలం కాస్త అయిపోతుంది, కొండ కింద పడుతుంది, ముక్కలైపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. అట్లాగా ఈ మట్టి కొండలో కూడా జలం పరమాత్మ పోసాడు, ఆయువు అనే జలం. కనుక ఆయువు కాస్త కారిపోయిందనుకో, ఈ దేహాన్ని ఏం చేస్తారు చెప్పండి? అప్పుడు ఏం చేస్తారు? లాకర్లో పెట్టుకుంటారా, ఇంట్లో దాచుకుంటారా, పెట్టెలో పెట్టుకుంటారా, ఏడ పెడతారా? తీసుకుపోయి ఏమి లక్షాధికారి కావచ్చు, కోటేశ్వరుడు కావచ్చు, కుబేరుడు కావచ్చు, ఈ ప్రపంచ దేశాలలో మరి ధనవంతులలో ఫస్ట్ వచ్చిన వాడు కావచ్చు, ఎవరి దేహమైన తీసుకుపోయి మట్టిలో పెట్టేయాల్సింది ఆ పని. కాబట్టి నమృత్యు, ఈ మాట అనేది ఎవరు? బ్రహ్మజ్ఞాని, బ్రహ్మముతో ఉన్నాడు కాబట్టి ఆ మాట అంటూ ఉన్నాడు. నువ్వు చెప్పు ఆ మాట, నమృత్యు అని చెప్పని నువ్వు అనలేవు. ఎందువల్ల? దేహం యొక్క మోహంలో మునిగిపోయి ఉన్నావు కాబట్టి మృత్యువు యొక్క భయం ఎంటాడుతుంది. కొంచెం వయసు పడిందా అంటే రోజువారీగా లోపల ఆలోచన తడతా ఉంటుంది. ఏమైపోతామో, దేహం పోతుందేమో, పోయాక ఏమవుతామో, ఇది భయం అన్నమాట. దీన్ని మృత్యు భయం అని చెప్పిన అంటారు. దీన్ని పతంజలి మహర్షి తన యోగ శాస్త్రంలో చెప్పుకొచ్చిన మాట. మానవునికి పంచ క్లేశాలు ఉంటాయట, 5 రకాల క్లేశాలు. క్లేశం అంటే దుఃఖం అన్నమాట. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ అన్నారు. అభినివేశం అంటే 5వది ఆ యొక్క మృత్యు సంబంధమై ఉన్నటువంటి భయం ఎంటాడుతూ ఉంటుందట. అంటే యవనంలో అంతగా వ్యక్తికి ఉండదు, బాల్యంలో ఉండదు, యవనంలోకి వచ్చిన తర్వాత యవనం యొక్క పొరుగులో ఉంటాడు వాడు. అక్కడేమో మృత్యు భయం వాడికి. ఇంద్రియాలు బాగా ప్రకోపించి ఉంటాయి, దేహం బాగా వికసించి ఉంటుంది, దేహంలో శక్తి బాగా ఉంటుంది, రక్తం పరుగులు చేస్తూ ఉంటుంది. అందువల్ల వాడికి ఏంటంటే నా సంపాదించాలి అనేటువంటి తాపత్రయంలో మునిగిపోతాడు వాడిక. ఆ ప్లాట్లు కొందాం, ఈ ప్లాట్లు కొందాం, ఆ భూములు కొందాం, ఈ భూములు కొందాం, ఆ బ్యాంకులు వేద్దాం, ఈ బ్యాంకులు వేద్దాం, ఆ బ్యాంకులు ఎక్కువ వడ్డీ ఇస్తారు, ఈ బ్యాంకులు తక్కువ ఇస్తారు. ఈ గొడవతో వాడికి సరిపోతుంది. రెండో పక్క పిల్లకాయలు, వాళ్ళ చదువులు, వాళ్ళకి మళ్ళీ పెద్ద అయితే వాళ్ళకి మళ్ళీ కట్నాలు, పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు, అల్లుళ్ళు, వాళ్ళ అలకలు గిలకలు, వాళ్ళకి మళ్ళీ కార్లు ఇవ్వాలి, స్కూటర్లు ఇవ్వాలి, ట్రాక్టర్లు ఇవ్వాలి. ఈ రంజుతో పడిపోతాడు ఆ పన్నే. ఈ మృత్యు భయం పెద్దగా అక్కడ ఉండదు వాడికి. ఎప్పుడైతే అన్నీ ఉడికిపోయి ఉంటాయో, పిల్లలకి పెళ్ళి అయిపోయినాయి, అన్నీ అయిపోయినాక చచ్చుబడిపోయిన వ్యవహారాలు, అక్కడి నుంచి ఏమవుతుందంటే మృత్యు భయం ఒకటి పడుతుంది. అక్కడి నుంచి పోతానే. ఇక్కడ మనకన్నీ సంపాదించుకున్నాం, ఇల్లు కట్టుకున్నాం, భూములు సంపాదించుకున్నాం, ప్లాట్లు సంపాదించుకున్నాం, డబ్బులు కూడా సరిపోని బ్యాంకుల్లో వేసుకున్నాం. ఇన్ని అయిన తర్వాత పోవాలంటే భయం అన్నమాట. పోవాలంటే భయం ఎందుకు పడింది? ఆ పోయిన తర్వాత ఇవన్నీ ఏమైపోవాలి? ఆడకపోయిన తర్వాత ఇవి ఉంటాయి ఉండవు అక్కడ. మళ్ళా భగవంతుడు ప్రకృతి మాత ఏడబడేస్తుందో, ఏ కొంపలో పడేస్తుందో, ఏ దేహంలో పడేస్తుందో, ఏ ఆతనలో పడాలో, ఏ దుఃఖాలు పడాలో, ఎట్లా అల్లమట్టించాలో, నరకం అని చెప్పి అంటున్నారు. నరకాలు కూడా 9 అట. నరకాలు కూడా రౌరవాద నరకాలను 9 అని చెప్పి అంటూ ఉన్నారు. ఓడగాక మరి 9లో పడేస్తారో, ఒక నరకంలో పడేస్తారో, ఇంకా ఏ దేహాల్లో పడేస్తారు, పశువుగా పుట్టాలో, పక్షిగా పుట్టాలో, మృగంగా పుట్టాలో శాస్త్రాలు చెబుతా ఉన్నాయి. ఆ ప్రకారముగా ఆ చెప్పే మాటలు నిజంగా వాస్తవం అయితే నా గతి ఏం కావాలి, వాస్తవం కాకపోతే పర్వాలేదు, వాస్తవం అయి ఉంటే నా పరిస్థితి ఏం కావాలి. కాబట్టి ఉన్నటువంటి ఒక వదిలిపెట్టిపోవాల్సి వస్తుంది. ఇది మనస్సు లోపల రగిలేటువంటి యొక్క ఆలోచనలు. కొంచెం వయసు కనుక పడిందా అని చెప్పనంటే అక్కడి నుంచి వ్యక్తిలో ఒక మృత్యు భయం అనేటువంటిది బాగా పడుతుంది. ఏమైపోతాం, పోయిన తర్వాత ఎట్లా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో అనేటువంటి భయం అన్నమాట. కాబట్టి మానవునికి సావు యొక్క సంబంధ భయం అంతగా ఎందుకు బాధిస్తుందని చెప్పనంటే మనం ఎక్కడ తర్వాత ఏమిటనేటువంటి యొక్క విషయం సందిగ్ధం కావటం చేత. ఎంప్లాయ్ ఉన్నాడు అనుకోండి, 5 ఏళ్ళు అయిపోయింది, ఎక్కడ ప్రభుత్వం ట్రాన్స్ఫర్ వేస్తుంది, వేరే గ్రామంలో పోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే ఆ విధముగా ట్రాన్స్ఫర్ అని చెప్పని విధానంగా వచ్చిందో వార్త,
వాళ్ళని విచారిస్తాడు, అయ్యి ఏ గ్రామంలో మీరు వేయబోతున్నారు అని చెప్పి అంటారు. పలానా గ్రామంలో వేయబోతున్నారా అని చెప్పి అంటారు వీళ్ళు. చక్కగా వీడు ఆ గ్రామానికి పోతాడు. అక్కడ ఎట్లా ఉందో, ఆఫీస్ ఎక్కడ ఉన్నదో, ఉండే క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయో, అవి బాగా ఉన్నాయా లేవా, వాతావరణం బాగా ఉందా లేదా, ఇవన్నీ చూసుకుంటాడు అనమాట. బాగా ఉంది అనిపించింది అనుకోండి, ఓకే. ఇక్కడ ఉన్న దానికంటే ఆడగబోయే విధానంలో చూసినట్లయితే సిటీ బాగా ఉన్నది, ఆ ఉండే క్వార్టర్స్ బాగా ఉన్నాయి, చుట్టూ అర్ధెకరా స్థలం ఉన్నది, చెట్లు బాగా ఉన్నాయి, ఆ చెట్లలో కూడా మల్లెపూలు గులాబీలు లాంటి అన్ని పెట్టి ఉన్నాయి, మామిడి మొక్కలు ఉన్నాయి, అరటి మొక్కలు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. ఈ క్వార్టర్ నీదని చెప్పినట్లయితే, ఇంట్లో చూసినట్లయితే అన్ని ఏసీ రూములు, అంతా మార్బుల్తో కట్టి ఉన్నది, మంచి బిల్డింగ్ అనుకోండి, అన్నీ బాగా ఉందని చెప్పి నేనే భావంగా వచ్చినట్లయితే గబగబా వచ్చేస్తాడు. ఇక అయ్యా ట్రాన్స్ఫర్ ఇప్పుడు చేసాను పోతా అని చెప్పి అంటాడు వాడు. ఎందుకు? ఇక్కడున్న దానికంటే ఆడున్నది బాగా ఉంది ఇంకా. అందువల్ల ఏంటంటే వాడు, అయ్యా మీరు ఎమ్మటి నాకు ఆర్డర్లు ఇవ్వండి, వెళ్ళిపోతారు, రెడీగా ఉన్నాయి, సర్దేసుకున్నా మొత్తం అని చెప్పినట్టాడు వాడు. ఒకవేళ ఆడ పోయిన తర్వాత అక్కడ బాగా లేకుండా ఉందనుకో, బతిమలాడతాడు. అంతకైతే అయ్యా మీరు అక్కడ అని చెప్పి అంటున్నారు, ఆడంత వసతులు నాకు అనిపించడం లేదు, ఏదో నాకు తృణోపలం మీకు సమర్పించుకుంటాను, దయదలసండి, దయ వంచండి, నీ వీరసుడు చూసుకున్నాను, ఆడైతే బాగా ఉంది, ఆడేయండి, ఆ గ్రామంలో వేయండి, నేను అక్కడ పోతా అని చెప్పి అంటాడు. ఏదో కాస్త బతిమలాడతాడు, కాస్త చేతిలో కూడా బరువు పెడతాడు. వాళ్ళు మెత్తబడి సరే పోరా అడగపోరా అని చెప్పని అన్నప్పుడు అడగపోతాడు. ఈ స్పెషాలిటీ అంతా కూడా మనకేంటంటే ఇక్కడ ఉన్నది, మన చట్టంలో ఉంది ఈ స్పెషాలిటీ. అయితే ఆ స్పెషాలిటీ మనకు అక్కడ కనపట్ల. ఒకవేళ ప్రకృతి మాత కూడా కనికరించిన ఆయన నీకేం కావాలి చెప్పరా, నీ ఏ యొక్క గ్రామంలో పడేయమంటావు, ఏ ఇంట్లో పడేయమంటావు, అట్లా చేస్తా అని చెప్పిన కనుక ప్రకృతి మాత మనకు కనుక కొంచెం భరోసా ఇచ్చింది అనుకోండి, అయ్యా నువ్వు ముందు చూసుకోబో, బెంగళూరు పో, కలకత్తా పో, ఇలా కాశీ కలకత్తా పో, బాంబే కలకత్తా ఢిల్లీ ఇలా పెద్ద పెద్ద ఉన్నాయిగా, నువ్వు పోయి చూసుకో, పలానా డాబా చూసుకున్నట్లయితే, పలానా వాళ్ళు చెప్పినట్లయితే నేను ఆ ఇంట్లో పడేస్తా అని చెప్పాను కనుక ప్రకృతి మాత భరోసా ఇవ్వగలిగితే ఎవరికి కూడా సాగు భయం ఉండదు. అమ్మా చెప్పమ్మా ఇప్పుడు రెడీగా ఉన్నాయి వెళ్తాను, నువ్వు నీదే ఆలస్యం, ఆ కొంపలో పడేది చక్కగా హాయిగా ఉంటా అని చెప్పి అంటాడు. అది లేదు వీడికి, ఆ భరోసా లేదు ఇక్కడ. అది భగవంతుడో ప్రకృతి మాతో ఎవరో ఒకళ్ళు కొంచెం వాళ్ళకి భరోసా ఇవ్వగలిగితే మానవులకి, జీవులకి మరణ భయం అనేటువంటిది లేకుండా వీళ్ళు చక్కగా యథేచ్ఛగా ఏ పూటమ్మా నువ్వు పిలిస్తే ఆ పూట రెడీగా ఉన్నానమ్మా తీసుకెళ్ళమ్మా అని చెప్పనే విధానంగా ఉంటాడు. అయితే ఇప్పుడు ఏమైపోయింది, పోకైతే తప్పదు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యార్థేత నత్వం శోచితుం అర్హసి. జాతస్య పుట్టిన వానికి ధ్రువం నిశ్చయం మరణం. ధ్రువం నిశ్చయం, ఇది ప్రతి ఒక్కడికి నిశ్చయమే. దేవుడు ఉన్నాడా అంటే సందేహిస్తాడు, ఉన్నా లేడా అని చెప్పేసి అని. మరణం ఉందా లేదా అని చెప్పనంటే సందేహం ఉంటుంది ఎవరికైనా, ఎవరికి సందేహం లేదు ఏమి. కనుక ఏదో పూటైనా పోవాల్సే ఉంటుంది తప్ప ఇక్కడ ఈ లోకంలో శాశ్వతంగా మనల్ని ఉంచరు. మనకి 1000 ఏళ్లకు సరిపోను వనరులు సమకూర్చుకునే ఉంటాం మనం సామాన్యులం కాదు కదా. ఒక్కొక్కడు చూసినట్లయితే వాడు 1000 ఏళ్ళు జీవించగలిగినా కూడా ఆ సంపాదించిన డబ్బులో వడ్డీ మాత్రం ఖర్చు అవుతుందేమో, మిగతా అసలు అట్లాగే ఉంటుంది. అంత ధనాన్ని కొల్లగొట్టుకుంటూ ఉన్నారు, అనేక బ్యాంకుల్లో పెట్టుకుంటూ ఉన్నారు, అనేక రకాలుగా సంపాదించుకుంటూ ఉన్నారు, ఏ లోటు లేదు. ప్రతి ఒక్కటి ఇన్వాడు చూసినట్లయితే సంపన్న కుటుంబాలలో 100 కోట్లు అనబడేటువంటివన్నీ కూడా బ్యాంకుల్లో మూలుగుతూ ఉన్నాయి. వారికి కనికరించి పరమాత్మ ఏమన్నా 1000 ఏళ్ళు జీవించే అవకాశం ఇవ్వగలిగినా కూడా వాడు సంతోషిస్తాడు. అయితే 1000 ఏళ్ళు జీవించే ఆయువుతో పాటు వానికి శరీరంలో పటుత్వం కూడా ఇవ్వాలి. అందుకే ఇది హిరణ్యకశిపుడు తప చేసేటప్పుడు ముందే అనుకున్నాడు వాడు. అజరామర భావంబును అని అంటాడు భాగవతంలో. అజరామర భావంబును, ఆ రెండింటి యొక్క ప్రధానముగా తపస్సు చేశాడు. అజరామర అంటే అజర అనగా ముసల్తనం, అది రాకూడదు. అమర చావకూడదు. ఇప్పుడు చావకూడదని చెప్పి నువ్వు కోరుకునే విధానంలో అది కూడా మాత్రం కోరుకున్నావు అనుకో, వృద్ధాప్యం వస్తే ఏం కావాలి పరిస్థితి. మళ్ళా ఒకటి తపస్సు చేశాడు, బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు, ఎవరు నీకు వరం అని చెప్పని అన్నాడు, స్వామి నేను సావకూడదు అని చెప్పి అన్నాడు.
అదేమిరా, లోకంలో పుట్టే ఎవరైనా పోవాల్సిందే కదా, ఎందుకు ఈ కోరుకుంటున్నామని చెప్పి అన్నాడు. స్వామి, నేను తపస్సు చేశాను, మీరు ప్రత్యక్షమయ్యారు, వరం కోరుకోమన్నారు, కోరుకున్నా, డిస్కస్ ఏం అవసరం లేదు, ఇస్తా అన్నావు కాబట్టి నేను కోరుకున్నాను, నా మరణమే లేకుండా ఉండేట్లుగా ఇవ్వండి అని చెప్పి అన్నాడు. ఇబ్బందులు నేను పడతావేమో ఆలోచించుకోరా అన్నాడు. నా ఇబ్బందులు నాకుంటే స్వామి, మీకేం అభ్యంతరం ఉందా ఇవ్వటానికి ఏమన్నా? లేదురా, ఇచ్చేయండి. తాదాస్తు, నీకు మరణమే లేకుండా ఉండుగాక. ఇచ్చిన తర్వాత వాడు ఇక యథేచ్ఛగా జీవిస్తూ ఉన్నాడు. మరణం లేదు కాడికి ఏ భయం ఉంది, మరణ భయం ఎందుకు ఉంటుంది? మృత్యు భయం వాడికి, వరం పొందాడుగా. అయితే దేహంలో మార్పులు ఊరుకోవు కదా. ఇప్పుడు హిరణ్యకశిపుడు అంటే ముందు ఆలోచించుకున్నాడు, అజరామర భావం బును అని విధముగా ముందు ఆడు ఆలోచించుకోవడం కారణముగా వరాలు పొందాడు వాడు. ఏది, నా ముసల్దనం రాకూడదు, సాగు రాకూడదు. వీడికి అంత జ్ఞానం లేదు ఈ మానవుడు, చిన్న తలకాయ వీడికి. అందువల్ల ముసల్దనం రాకుండా కానీ కోరుకోలే వీడు, మరణం లేకుండా కానీ చెప్పి కోరుకున్నాడు. ఆ విధంగా కొంతకాలం అయింది, వృద్ధాప్యం పైన పడింది. ఈ వృద్ధాప్యం అంటే ఏమవుతుంది చెప్పండి? జుట్టు ఊడిపోతుంది, పండ్లు పోతాయి, చూపు పోతుంది, చెవులు పోతాయి, కాళ్ళు పోతాయి, చెవులు పోతాయి, శక్తి పోతుంది, నడవలేడు, కూర్చోలేడు, తినలేడు, లేకలేడు. ఇది పరిస్థితి అన్నమాట. చివరికి దేహమంతా కూడా వృద్ధాప్యంతో ముడతలబడి జర్జతమైపోయి శుష్కింపబడి ఇక బతకటానికి వాడికి చాలా దుర్భరం అయిపోయింది చివరికి. ఆ విధంగా బతుకుతూ ఉంటే వానికి ఆ బతుకంతా విరక్తి పడతా ఉంది. ఎందుకబ్బా ఈ బతుకు మనకి ఇంకా చస్తే పోతుంది కదా అని చెప్పి అనుకున్నాడు. చద్దామంటే సాగు రావట్లేదుగా, యముడు రావట్లేదుగా, బ్రహ్మదేవుడు ఆజ్ఞ ఇచ్చాడుగా, ఎట్లా యముడు వస్తాడు, తీసుకుపోతాడు? సావాలనే అపేక్ష వీడుకున్నది, చావటానికి యముడు రావాలిగా, ఆయన రావట్లా, ఈ వరం ఇవ్వటం కారణముగా. ఎట్లయినా సావాలి అనుకున్నాడు వీడిక. ఈ బతకడం కష్టం, ఈ బతుకు మనం బతకలేము, బతికిన ఉపయోగం లేదు, లోకానికి ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు, దేహం అంతా జలితం అయిపోయింది, తిందామా పండ్లు లేవు, విందామా చెవులు లేవు, చూద్దామా కళ్ళు లేవు, నడుద్దామా కాళ్ళు పోయాయి, ఏం చేసుకున్న జీవితం అని చెప్పని అనుకున్నాడు. ఎట్లయినా సావాలని చెప్పి అనుకున్నాడు. ఆయన పోయి కొండెక్కి పైనుంచి దూకాడు ఆ పన్ని. ఆ దూకితే వాడు పోయి ఒక చెత్త కొట్లో పడ్డాడు. ఏం సావల. మళ్ళీ సముద్రంలో దూకాడు, అది ఒడ్డున బారేసింది ఆ పని. ఇట్లాగా ఎన్నైతే ఉన్నాయో మారణోపాయాలు అన్నీ చేస్తానే ఉన్నాడు సావటానికి, ఏం సాగు రావటం లేదు. ఎందుకు? వీడు వరం కోరుకున్నాడు, నాకు సాగు రాకూడదని చెప్పని. ఈ వరం కోరుకోవడంతో ఈ సాగు రాకపోవటం వీడికి పెద్ద సావు అయిపోయింది. ఇప్పుడు ఆ సావా సావలేడు, ఈ సావా సత్య అవకాశంగా కనపడలేదు. చివరికి ఈ ప్రకారంగా ఇసికి వేసారి మళ్ళా తపస్సులో కూర్చున్నాడు. తపస్సు చేస్తే బ్రహ్మ కనికరించి ప్రత్యక్షమయ్యాడు. ఏమి నాయనా అని చెప్పి అన్నాడు. స్వామి, నాకు చావు కావాలి స్వామి అన్నాడు. వద్దని చెప్పన్నారు, ఇంతకుముందు వద్దని చెప్పన్నావు కదా. అప్పుడు ఏదో అన్నాను, పొరపాటైపోయింది, నాకు చావు వచ్చే మార్గం చెప్పండి, త్వరగా పోవాలి. అందుచేత ఏం చేస్తుందయ్యా మృత్యు అని చెప్పానంటే, పాతతనం తీసివేస్తుంది, కొత్తతనం కలగజేస్తూ ఉంటుంది. ఏమి? ఆ శరీరం శుష్కింపబడింది, జీర్ణింపబడింది, ఉపయోగపడే వస్తువుగా లేదు కాబట్టి ఆ దేహం తీసేస్తుంది. మళ్ళీ నీ కర్మ చేసుకున్నావు కాబట్టి కర్మాన్ని గురించి ఇంకో కొత్త దేహం నీకు వస్తుంది. జాతశ వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తదా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. వాసాంసి జీర్ణాని యథా విహాయ. ఇప్పుడు వస్త్రాలు ఉన్నాయి, చాలా కాలం వాడుకున్నాము, అవి మురికి పట్టింది, చిరిగిపోయాయి, జర్జితం అయిపోయాయి. ఏం చేస్తాం? పాత చొక్కలు పారేస్తాం, కొత్త చొక్కలు వేసుకుంటూ ఉన్నాం. అట్లాగా ఈ పాత దేహాలైతే ఆ దేహాలు ప్రకృతి మాత తీసేసి కొత్త దేహాలను ఇస్తూ ఉంటుంది. ఇది ఒక చక్రంగల లోకంలో తిరుగుతూ ఉన్నది. మరణము జననం అనే చక్రాలు తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ప్రాణికి కూడా ఈ మృత్యు అనేటువంటిది ఏం చేస్తుందా అంటే వాస్తవికముగా పాతతనం తొలగించి కొత్తతనాన్ని కలగజేసేదిగా ప్రకృతి మాత చేస్తూ ఉంటుంది. అది అందుచేత ఆ పాత దేహం పోవటం అది మరణము అన్న మృణ్ ప్రాణత్యాగే అని చెప్పేసి అని అట్లా ప్రతి ప్రాణికి కూడా ఈ మృత్యు అనేటువంటిది తప్పనిసరిగా ఉంటుంది. ప్రతి మనిషికి కూడా మరణము అనేది భగవంతుడు చేసినటువంటి యొక్క
విధానములో అందరు కన్ఫర్మ్ టికెట్లు, ఆర్ఎసి ఆ వెయిటింగ్ లాంటి పరమాత్మించే టికెట్లో ఏమి ఉండవు, అందరి కన్ఫర్మ్ టికెట్లే. అయితే ఏ పూట అనేది మాత్రం డేటు స్వామివారు చెప్పరు. చాలామంది అనుకుంటూ ఉంటారు ముందే డేట్ చెప్పేస్తే పోతుంది కదా స్వామివారు. ఇప్పుడు ఏదైనా కంసుడికి డేట్ చెప్పేసేసారు, భయ్యా అష్టమ గర్భంలో పుట్టేవాడు చంపేస్తాడు నేను అని చెప్పేసింది దేవి, ముందే డేట్ వాడు చెప్పేసేసారు. అట్లాగే మరి మరొక వ్యక్తికి కూడా డేట్ ముందు వచ్చేసేసింది. ఎవరని చెప్పానంటే పరీక్షణ మహారాజు, 7వ రోజున నీవు మరణిస్తావు, నీకు ఉంది వారం రోజులే, ఇంకా ఇప్పుడు సండే కదా, వచ్చే సండే నీకు మరణం అని ముందుగానే డేటు కన్ఫర్మ్ అయిపోయింది, ఆయనకి చెప్పేశారు ఆ పని. ఆ డేటు చెప్పేయటంతో ఆయన జాగ్రత్త పడ్డాడు, మహాత్ములు పిలిపించుకున్నాడు. సప్తాహంబుల ముక్తికే గడిగతిన్ చర్చించి భాషంపరే, సప్తాహంబుల ముక్తికే గడిగతిన్. సప్తాహంబులు నాకు వారమే ఉంది, ఎక్స్ట్రా లేదు, ఇక సండే దాటితే నేను ఉండే అవకాశాలు లేవు. ఇప్పుడు సండే కదా, వచ్చే సండే అయిపోతుంది ఆ పని. అందువల్ల ఈ లోపల మీరు నాకు ఏం చెబుతారో చెప్పండి, ధ్యానం చేయమంటారా, జపం చేయమంటారా, శ్రవణం చేయమంటారా, ఏమి చేస్తే ముక్తి వస్తుందో నాకు ఆ మార్గాన్ని చెప్పండి అని చెప్పని అన్నాడు. మహానుభావుడు కాబట్టి, పాండవ వంశంలో పుట్టాడు కాబట్టి, సాత్విక సంపన్నుడు కాబట్టి, దైవభావన దైవభక్తి ఉన్నవాడు కాబట్టి ఆ మృత్యువు యొక్క విధానంలో పోరాటం చేయాల, బతకాలనే పోరాటం చేయాల. ఆ పోరాటం చేసింది ఎవరు? వాడు కంసుడు ముందుగానే వార్త వచ్చింది, సస్తావరా నువ్వు 8వ గర్భంలో పుట్టేవాడు చేతులు అని చెబితే వాడు బుద్ధి చేసుకుని మంచిగా మనకు మరణం తప్పదేక అని చెప్పేసింది, ఆకాశవాణి చెప్పేసేసింది అని చెప్పేసి అని మహాత్మ సాన్నిధ్యంలో కూర్చుని తత్వశాస్త్రాధ్యయనం చేసుకుని పోవాలి కదా, పోరాటం చేశాడు, ఎంతమందిని చంపాడు, నేను బతకాలని చెప్పేశాడు. నేను బతికాడేమన్నా? ఇన్ని చేసినా ఏమి ఉండలేదు వాడు. కాబట్టి ముందుగా వచ్చిన వార్తలు కొంతమందికి ఉంటాయి లోకంలో, అట్లా కంసుడికి వచ్చింది, అట్లా పరీక్ష మహారాజుకి ఆ విధంగా ముందే డేట్లు కన్ఫామ్గా తెలిసిపోయాయన్నమాట. అట్లనే ఇంకో మహాత్ముడు ఖట్వంగుడు, ఆయన కూడా తెలిసిపోయింది, నువ్వు ఇంకా 2 గడిలో బాగుపోతున్నావా అని చెప్పేశారు. చెప్పగానే ఎమ్మటే భూలోకానికి వచ్చేసేసి ధ్యానంలో కూర్చున్నాడు. ఆ ధ్యానం ద్వారా దేహం సాలించి ఆత్మైక్యం చెందాడు. ఇట్లా లోకంలో మరి కొద్ది మందికో ముందు డేట్లుగా వచ్చేది, అంతే తప్ప అందరికీ కూడా కన్ఫామ్గా చెప్పే అవకాశాలు, కన్ఫామ్ టికెట్లే కానీ పరమాత్మ డిక్లేర్ చేయడు, అయ్యా నువ్వు ఇంకా వారం రోజులు ఉంటావురా, నువ్వు వచ్చే నెలలో పోతావురా అనే విధానంగా చెప్పినట్లయితే ఏమవుతుంది, పెద్ద గొడవ అవుతుంది. ఇప్పుడు అక్కడ వచ్చే నెలలో ఫలానా తేదీన ఉదయం ఇన్ని గంటలకల్లా నువ్వు సరిపోతావు అనేటువంటి విషయంగా కనుక డిక్లేర్ వచ్చింది అనుకోండి, అప్పుడేమవుతుంది, వీడికి శాంతి ఉండదు, వాడు సుఖంగా ఉండడు, ఇంట్లో వాళ్ళని శాంతిగా ఉండేవాడు, వాడు నిద్రపోడు, పక్క వాళ్ళు నిద్రపోనేవాడు, వాడు తినడు, పక్క వాళ్ళని తినేవాడు, వాడు ఎరగబడతాడు, పక్కన ఎరగ చేస్తూ ఉంటాడు. ఇది పెద్ద సమస్యలు వస్తాయి ఇక్కడి నుంచి. ఏది ఆ పూట డేట్ వచ్చిందా, భోజనం చేసుకున్నాడా, అటు నడ్డి వాల్చాడా, వెళ్ళిపోయాడా, అయిపోయి లబోదిబో ఇంట్లో 2 పూటలు ఏడుస్తారు. ఆ తర్వాత నమస్కారం పెట్టేస్తారు, అప్పుడు ఈ బూది వేస్తారు, నమస్కారం పెట్టేస్తారు, దండం పెట్టి మర్చిపోతారు. ఎవరికి బాధ లేదు, పోక తప్పదు. ఏదో ఉంటాను నేనని చెప్పనే భ్రాంతి వీడికి, ఉంటానని చెప్పిన భ్రాంతితో అన్ని కొల్లగొట్టుకోవటం, అలెగ్జాండర్ లాగా కొల్లగొట్టుకోవటం. ఒక్కొక్కడి పేరు మీద ఇప్పుడు చూసినట్లయితే 100 కోట్లు, పేపర్లో చూస్తూ ఉంటే 1000 కోట్లు కుంభకోణాలు, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం ఈనాడు. ఈ మంత్రులు గింతురులు అయితే వాళ్ళు కొల్లగొట్టుకోవడానికి అడ్డే లేదే, ప్రభుత్వం ఆ చేతిలో ఉంది కాబట్టి కొల్లగొడతారు. ఏం చేసుకుంటారు, తిందామా, లోపల షుగరు బీపీలు, ఏం తినే అవకాశం లేదు, నోట్లో ఒక వస్తువు పోయే అవకాశం లేదు. దేహ పేరు మీద మాత్రం అన్ని బ్యాంకుల్లో అవి మూలుగుతూ ఉంటాయి. ఏదో భ్రాంతి, ఏదో పెద్ద అజ్ఞానం మానవుడు. అచ్చపు చీకటిన్బడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచుబుట్టుచున్ మరల చెర్రివినులైన వారికి జచ్చర పుట్టునే.
పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా కానలకు ఏగిననైన హరి ప్రబోధముల్. భాగవతకారుడు ఎంత అద్భుతమైనటువంటి యొక్క వాక్యాలు చెబుతాడో. ఒక్క పద్యం చాలు జీవితానికి బాగు చేయటానికి. ఒక పద్యం కొన్ని కోట్లు ఇచ్చినా కూడా అది తోగదు. అలాంటి అద్భుతమైనటువంటి జ్ఞాన నిధిని మనకు మహాత్ములు ఇచ్చారు. అది పూర్వీకుల ఋషులు మన యొక్క వంశ మూల పురుషులు, వాళ్ళు మనకు ఆ నిధిని ఇచ్చారు, ఆ జ్ఞాన నిధిని ఇచ్చారు. దాన్ని మనం కాపాడుకోవాలి. అది సంపాదించుకోవాలి కష్టపడి. ఆ నిధిని సంపాదించు, జీవితాన్ని పనికొస్తుంది, తరతరాలుగా ఉంటుంది, జన్మజన్మలుగా ఉంటుంది. ఈ నిధులే ఉండవు. ఎన్ని కరిగిపోయేటువంటివి, కుప్పకూలిపోయేటువంటివి, పేక మేడలాగా కూలిపోయేటువంటివి, మోహంలో పడి అలమటించే విధానంగా మానవుడు ఉన్నాయి అంతా పోగొట్టుకుంటూ ఉన్నాడు. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు బుట్టుచున్ మరల చెరివినులైన వారికి జచ్చర పుట్టునే. చెరివినులైన వారికి జచ్చర పుట్టునే. పరులు చెప్పిననైన నిదేచ్ఛనైన కానలకు ఏగిననైన. ఎంతమంది చెప్పటం వల్ల యతీశ్వరులు, సాధువులు, సన్యాసులు, బలరాజుకులు, విద్వసత్తములు, విదుషీమనులు, విద్వరేణ్యులు, పండితులు, జ్ఞానులు, యోగులు, వాళ్ళు వీళ్ళు ఎంతమంది భారతదేశంలో జనించి వాళ్ళు చెవిని ఇల్లు గట్టి ఆ విధంగా బోధిస్తూనే ఉన్నారు. చెప్తూ ఉన్నా కానీ ఏమైనా నిలబడుతుంది ఏమన్నా? ఆ యొక్క చెవుల్లో శేషం కొరకు పోసుకున్నారేమో కానీ ఒక్క వాక్యం లోపలికి పోవటం అలా. ఇదంతా మాకెందుకయ్యా చెబుతావు, మాకేం ఉపయోగం? ఇప్పుడు అయినది ఇవన్నీ కూడా ఎప్పుడో అయిపోయిన తర్వాత పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళకి మళ్ళీ బిడ్డలు పుట్టి వాళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళకి మళ్ళీ బిడ్డలు పుట్టి మనవాళ్ళు, ముద్దు మనవాళ్ళు, ఆ మనవాళ్ళు పుట్టిన తర్వాత అప్పుడేదో మాకు మరణం వచ్చే సందర్భంలో చెప్తే ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు మాకు చెప్పేది అనే విధానం ఎప్పుడు అప్పుడట కొడుకులు ఆ కొడుకులు అప్పుడు దగ్గర ఉంటాడు అంత నమ్మకం ఈయనకి. కాబట్టి మనిషి ఎంత భ్రమలో మునిగిపోయాడు అని చెప్పనంటే చెప్పే వల్లే కాదు. అందుచేత ఇక్కడ నమృత్యు, అది జ్ఞాని యొక్క మాట. మృత్యు ప్రతి ఒక్క వ్యక్తికి దేహానికే మృత్యువు, ఆత్మకు మృత్యువు లేదు. కాబట్టి ఆత్మరూపుడే ఉన్నాడు కాబట్టి ఆ మాట మాట్లాడాడు. నీవు కూడా ఆ స్థితిలో ఉంటే నీకు ఆ మాట వస్తుంది. నువ్వు అక్కడ లేవుగా, ఇక్కడ ఉన్నావు, ఈ దేహం మీద ఉన్నావు. వాళ్ళేమో అహం బ్రహ్మాస్మి అంటే మనం ఏమంటాం? అహం దేహోస్మి, అహం దేహ, నేను దేహము అంటాడు వీడు. కాబట్టి ఈ ప్రకారంగా దేహ సంబంధ మోహంలో మునిగి ఉన్నావు కాబట్టి ఈ మృత్యు అనేటువంటిది వ్యక్తికి ఎప్పుడూ కూడా తప్పనిసరి అయినటువంటి యొక్క కన్ఫర్మ్ విధానంగా ఉన్నది. అందువల్ల మానవునికి ఈ మృత్యువు యొక్క భయం అనేటువంటిది ఎప్పుడూ కూడా పక్క పీడిస్తూ ఉంటుంది. వృద్ధాప్యం ప్రవేశించిందా అని చెప్పారంటే అందుట్లో వృద్ధాప్యాన్ని ఏమన్నారు? జర అన్నారు. వృద్ధాప్యమును కౌమారం యవ్వనం జర అన్నారు. జర అని చెప్పనంటే ఏమిటి చెప్పండి? జర అంటే రాక్షసి. జరాసంధుడు విన్నారా పేరు? ఎందువల్ల పేరానికి వచ్చింది? రాజుగారు పుత్రులు లేకపోవటం వల్ల అపుత్రస్య గతిర్నాసి, వంశానికి పుత్రుడు కావాలి, రాజ్యానికి పుత్రుడు కావాలని చెప్పి ఆశపడ్డాడు. ఒక ఆశ్రమానికి పోతే మొరబెట్టుకుంటే మహానుభావుడు కనుకరించి ఓ పండు ఆ చెట్టు నుంచి తీసుకుని, అయ్యా ఈ పండు మీ భార్యకి ఇవ్వు, మంత్రం పెట్టాను, పండండి బిడ్డ మీకు కలుగుతాడు, మీ రాజ్యానికి చక్కగా వారసుడవుతాడని చెప్పేసి అని ఆ మహాత్ముడు ఆశీర్వదించి ఆ రాజుగారికి ఒక పండు చేతిలో పెట్టి నీ యొక్క స్వపత్నికి ఇవ్వమని చెప్పని అన్నాడు. తీరా అడగబోయిన తర్వాత వానికి ఇద్దరున్నారు భార్యలు. ఎవరికి ఇచ్చినా ఎవరికి ఇవ్వకపోయినా పెద్ద గొడవ అవుతుంది. పండు వల్ల బిడ్డలు పడతారని చెప్పి భావం స్వామి చెప్పారు కాబట్టి ఉద్దేశంతో ఆ పండుని 2 ముక్కలు కోసి 2 చెక్కలు కోసి చెరో చెక్క ఇచ్చాడు ఆ పన్ను. ఆ విధంగా ఇద్దరు కూడా పండు తిన్నారు, గర్భం దాల్చారు. ఆ తర్వాత ఆయనకి పండంటి బిడ్డలు 2 పుట్టారు. ఎట్లాంటి ఇద్దరంటే సగం మొక్క ఈమెకి, సగం మొక్క ఆమెకి. ఒక కాలు, ఒక చెయ్యి, సగం తలకాయ. వాడికి ఒక కాలు, ఒక చెయ్యి, సగం తలకాయ. ఈ విధంగా పుట్టడంతో రాజుగారికి చూపించేది, నీ బిడ్డలయ్యా పెంచుకో, నీ వంశ వారసులు.
వాడు ఆశ్చర్యపోయాడు, ఇదేం బిడ్డలబ్బా, లోకంలో ఎవరికి ఎట్లా పుట్టుండ్రో, ఎవరికన్నా కానీ ఎంత దరిద్రుడి కన్నా ఆ? దరిద్రుడిగా ఉన్న కుటుంబంలో 10 మంది 20 మంది పుడుతున్నారు ఇప్పుడు. రాజునై ఉండి నాకు ఇట్లా పుట్టడం ఏమిటి, సగం మొక్కలు ఏం చేసుకొని మొక్కలు అని చెప్పని ఆ నగరంలో గోడ అవతల పారేయించాడు ఆ కొన్ని. దేశ అరిష్టము, రాజుగారికి ఇట్లా పుడితే అని చెప్పేసి అని ఆ 2 తుంటలను తీసుకుపోయి ఊరవతల పారేస్తే ఆ రాత్రి సమయంలో జర అనే రాక్షసి ఆ గ్రామాన్ని కాపాడుతూ ఉంటుంది, గ్రామ దేవతలాగా. అది చూసిందనమాట. 2 తొంటలు ఉన్నాయి బిడ్డలు, అవి తీసుకున్న దాపాన్ని 2 అతికించింది ఆ పన్ని. 2 అతికించగానే వాడు క్యావ్ అన్నాడు, ఆ పన్ని వాడు పుట్టాడు. ఆ విధంగా జర అనేటువంటి రాక్షసి చేత సంధింపజేయబడి పుట్టాడు కాబట్టి వాడికి పేరు ఏమని, జరాసంధుడు అని. ఇక వాడు చావాలంటే అట్ట చీలిస్తేనే చావాలి తప్ప చచ్చే అవకాశాలు లేవు. ఆ తర్వాత కాలంలో పాండవులు వాళ్ళు రాజసూయాగం చేయాల్సి వస్తే కృష్ణ పరమాత్మ చెప్పాడు, అయ్యా నీ రాజసూయాగం నిర్విఘ్నంగా సాగాలని చెప్పి అన్నట్లయితే జరాసంధుడు ఉండగా నీకు రాజసూయాగం నెరవేర్తింపజేసుకునే అవకాశాలు లేవు. కాబట్టి ముందు వాడిని తీసేయగలిగితే, రాక్షసుని చంపేయగలిగితే నీ యొక్క రాజసూయాగం బాగా జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి అని అది ఒక విధానం మనకి భారతంలో సన్నివేశం వస్తుంది. తర్వాత భీముడికి జరాసంధుడికి యుద్ధం ఏర్పడుతుంది. ఆ యుద్ధంలో హోరాహురి ఇద్దరు యుద్ధం చేస్తూ ఉంటారు. ఆ యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు జరాసంధుడి యొక్క బలం బాగా రెట్టింపు అన్నమాట. కనుక వాడి యొక్క పిడిగుద్దులకి భీముడు అదిరిపోతా ఉన్నాడు. కృష్ణ పరమాత్మకేమో ఏమవుతాడబ్బా వీడు భీముడు, వాడు జయించెట్లు ఉన్నాడని చెప్పిన విధానంగా ఉన్నప్పుడు పరమాత్మ సైగ చేశాడు. ఎందువల్ల, మనం పైన చూస్తాం, ఆయన లోపల చూసేవాడు, లోగుట్టి పెరుమాల గరుక అని చెప్పి అంటారు కదా. కనుక జరాసంధుడి యొక్క విధానం అని తెలుసు కాబట్టి భీముడికి చెప్పాడు, అయ్యా ఇదిగో గడ్డి పరక దూడి పక్క గడ్డి పరక అని చెప్పని ఆ గడ్డి పరక చీల్చి చూపించాడు. ఇట్లా చేస్తే తప్ప వాడు పోయే అవకాశం లేదని చెప్పి అన్నాడు. ఆ విధంగా అది గమనించి భీముడు 2 కాళ్ళు పట్టి బాగా చీల్చేసి అట్లా పడేశాడు. పడేస్తే మళ్ళీ వచ్చి అతుక్కున్నాడు. మళ్ళా పడేశాడు, మళ్ళీ అతుక్కున్నాడు. పరమాత్మ చూశాడు, అరే నాయన నా వంక చూడరా అన్నాడు. చూశాడు, ఇట్లా అన్నాడు, ఇట్లా వేస్తున్నావు తలకాయ లేకుండా, ఇట్లా పడే ఏమి. కనుక వాడు జరాసంధుడు అని చెప్పని అన్నారు. ఎందువల్ల, జర అనే రాక్షసి చేత సంధింపబడ్డాడు కాబట్టి. జర అంటే ఏమిటి, రాక్షసి. వృద్ధాప్యం ఇంకేం పేరు, జర. కౌమారం యవ్వనం జర. కాబట్టి వృద్ధాప్యం అనేటువంటి యొక్క జర దేహంలోకి ప్రవేశించిందనుకో ఏం చేస్తుంది, అనుక్షణం అది భయపెడతా ఉంటుంది, నిన్ను సంపుతా 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 అని చెప్పని. ఆ వృద్ధాప్యం అనుక్షణం వాడి భయపెడతా ఉంటుంది, బెదిరిస్తూ ఉంటుంది, దాంతో అడిలిపోతూ ఉంటాడు. ఈ ప్రకారముగా లోకంలో దేహంలో కొంత సత్తువ తగ్గిపోయి, ఇంద్రియ పాఠవం తగ్గిపోయి, ఆయుష్ క్షీణించి ఈ వృద్ధాప్య విధానంగా వచ్చిందా అని చెప్పనంటే మానవునిలో ఈ ముసలి మృత్యువు యొక్క సంబంధమై ఉన్నటువంటి భయం ఎక్కువ శాతంగా పీడించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి ఆ భయాల నుంచి బయటపడాలి అని చెప్పన్నట్లయితే ఆధ్యాత్మికమే శరణ్యము. ఈ దేహము యొక్క మోహముతో మునిగిపోయి ఉన్నామా అని చెప్పనంటే ఆ దేహము యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆ వయోవృద్ధుడు అనుక్షణము కూడా మనసుకు శాంతి లేకుండా భయపెట్టే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఎవరైతే ఆధ్యాత్మికమును అధ్యయనం చేస్తారో, ధ్యానం చేస్తూ ఉంటారో, భగవంతుని సేవిస్తూ ఉంటారో, జపం చేస్తూ ఉంటారో, మహాత్ముల వాక్య శ్రవణం చేస్తూ ఉంటారో, అలా చేసేటువంటి విధానముగా ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ మృత్యు భయం కొంతవరకు సమస్య పోయే అవకాశాలు ఉంటాయి. లేకున్నట్లయితే అనుక్షణము కూడా మరి ఆ భయముతోనే మనిషి ఉనికిపోయే విధానముగా ఏర్పడుతుంది. కాబట్టి అందుచేత మరి ఇక్కడ చూసినట్లయితే నా మృత్యు, జ్ఞాని యొక్క మాట, అయ్యో నాకైతే మృత్యువు లేదు. ఎందుకంటారా, నేను దేహం దాటి వెళ్ళిపోయా, అధిష్టానం అనేటువంటి బ్రహ్మ వస్తువు చేరుకున్నా, నేను బ్రహ్మము యొక్క స్థానంలో ఉన్నా కాబట్టి నాకైతే మృత్యు భయం లేదు.
మీరు ఇక దేహం యొక్క స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు ఈ దేహం యొక్క ఆ భావంలో మునిగిపోయి ఉన్నారు కాబట్టి అనుక్షణం భయపడేటువంటి వాళ్ళుగా మీరున్నారనేటువంటి మాట. న మృత్యుర్న శంక నమే జాతి భేద, న మృత్యుర్న శంక. శంక అంటే సందేహం, న శంక నాకు సందేహాలు లేవిక. అది ఎప్పుడైతే నువ్వు నివృత్తి మార్గంలో పయనించి స్వరూప భావాన్ని పొందావా, యోగ సమాధిని పొందావా, ఏ సంశయము ఉండే. చిన్న సంశయ గీత 6వ అధ్యాయం. ఏ సంశయము ఉండదేక. ఎంతకాలం అయితే బయట ఉండి దేహభావంతో ఉండి ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేసే కొద్దీ అనేక సందేహాలు ఏర్పడతానే ఉంటాయి, శంకలు ఏర్పడతానే ఉంటాయి. స్వరూప భావన పొందావు అని చెప్పనంటే అన్ని సంశయాలు పోతాయి, అంతేక సర్వ సంశయ నివారణమస్తు పోతాయి అన్నమాట. అందుచేత లోకములో మరి ఈ జీవభావంతో ఉన్నంతకాలం సంశయ విధానమే ఉంటుంది కాబట్టి అది ప్రమాణగత సంశయము. రెండవది ప్రమేయగత సంశయం అని చెప్పని అంటారు. ప్రమాణగత సంశయము, ప్రమేయగత సంశయం అని చెప్పిన సంశయం 2 రకాలుగా చెప్పుకొస్తూ ఉంటారు. ఈ సందేహము, ఈ శంఖ అనేది ఏమిటని చెప్పనంటే త్వంపద వాచ్యార్థములోనూ సంశయం ఉంటుంది, తత్పద వాచ్యార్థంలోనూ సంశయం ఉంటుంది. త్వంపద వాచ్యార్థం జీవుడు, తత్పద వాచ్యార్థం ఈశ్వరుడు. త్వంపద లక్ష్యార్థం ప్రత్యేగాత్మ, తత్పద లక్ష్యార్థం పరమాత్మ. కనుక ఈ వాచ్యార్థముగా ఉన్నటువంటి జీవభావంలో ఉన్నంత కాలం ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఈ సంశయమే బాధిస్తుంది. సంశయం ఎప్పుడు ఏర్పడుతుంది మానవునికి? సామాన్యాంశము చూసినప్పుడు మాత్రమే సంశయం కలుగుతుంది. ఆ వస్తువు యొక్క స్వరూపత లక్షణములు తెలియకుండగా ఆ వస్తువు యొక్క సామాన్యాంశము అంటారు, దానిని అధికరణం అంటారు. ఈ సామాన్యాంశమును చూసినంతకాలం మానవునికి సంశయమే, సామాన్యాంశమే సంశయము. ఉదాహరణ, నువ్వు సాయంత్రం సమయంలో వెళుతూ ఉన్నావు. ఆ సమయం ఏంటంటే సంధ్య చీకటి, సంధ్య సమయం, సంధ్యాకాలం అంటారు, చిమ్మ చీకటి అంటారు. ఆ చిమ్మ చీకటిలో పోతూ ఉన్నప్పుడు ఆ దారిలో ఒకటి బారుగా పడుందన్నమాట. ఆ బారుగా పడి ఉన్నటువంటి దాని యొక్క స్వరూపత విధానం తెలియటం వల్ల, తెలియపోవడం కారణం ఏమిటి? అది మసక చీకటి, మందాంధకారం. బాగా అంధకారం అయితే అసలు కనబడదు మనకి. బాగా ప్రకాశం ఉంటే ఏదైంది అర్థం అవుతుంది అక్కడ. అది బాగా ప్రకాశమా లేదు, పూర్తి అంధకారమా లేదు, సగం చీకటి సగం వెలుతురు. ఆ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, అక్కడ ఏదో ఒక వస్తువు దారిలో బారుగా పడి ఉన్నది. ఏమిటా అదేనే సందేహం కలిగింది, శంక. అది సందేహం. ఆ సందేహం ఏమవుతుంది వాడికి? బారుగా ఉందా అంటే పామేమో, ఈ భావం ముందు వస్తుంది. లోకంలో బారుగా ఉండే చాలా ఉన్నాయి, కానీ వాడి అయి జ్ఞాపకం రావు. ఏదైతే భయానకమై ఉంటుందో, ఏది మా ప్రాణభీతికి హేతువుగా ఉంటాయో అలాంటి జ్ఞాపకం వస్తాయి అక్కడ. ఒకడు దారినే పోతూ ఉన్నాడు, ఆ పక్కనే ఒక శ్మశానం ఉందన్నమాట. సామాన్యంగా ఆ ప్రాంతాలకు ఎవరు రాత్రి అయితే పోరు, భయం. సామాన్యంగా పోరు ఎవరు, భయం. ఎప్పుడన్నా బంధువులు స్నేహితులు లాంటి వాళ్ళు పోతే పగడే పోయి వచ్చేస్తారు తప్ప రాత్రిపూట మాత్రం పోరు. ఒకనికి రాత్రిపూట పోవాల్సిన పని పడిందన్నమాట. ఆ పని పడ్డప్పుడు పోతూ ఉంటే భయంగా ఉంటుంది కదా, ఎంత వద్దనుకున్నా తలకాయ చూపులు ఆ పక్క తిరుగుతాయి. ఆ భయంతో ఏమైనా ఉన్నాయేమో అక్కడ. మనసులో అనుకుంటాడు, మనం ఆ పక్క చూడకూడదు, ఏమైనా ఉంటాయేమో, కంట్లో పడతాయేమో, జాగ్రత్త అని అట్లా రామ 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 అనుకుంటూ పడతారు. కానీ భయం ఉన్న చూశారా, అది ఊరుకోదు, తలకాయ మెల్లగా తిప్పింపజేస్తుంది. అట్లా వాడు భయంతో ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి సందేహంతో ఆ పక్క తిరిగి చూస్తే ఓ చెట్టు కింద తెల్లగా కనబడుతుంది. అక్కడ తెల్ల కనబడతా ఉంటే ఏమొస్తుంది చెప్పండి భావం? అప్పుడు అది ఏవై ఉండునా తెలియదు, కానీ తెల్లగా దారగా పడి ఉందన్నమాట. ఎమ్మటి వాడి భయం ఉందిగా లోపల, ఆకారం వచ్చేస్తుంది. గుండె గట్టిగా ఉందనుకో పర్వాలా, లేకపోయిందనుకో. అదేమిటంటే వెన్నెల కాలం, ఆ పూట పూర్ణిమ అన్నమాట. ఆ పూర్ణిమ యొక్క చంద్రుని యొక్క కిరణాలు, అమృత కిరణాలు ఆ చెట్ల మధ్యలో నుంచి అట్లా కింద పడతా ఉన్నాయి.
ఆ చెట్టు కింద తెల్ల కనబడుతుంది అనమాట. అది ఉన్న వాస్తవం అది. కానీ వాడు ఆ వాస్తవం చూస్తాడా? కానీ లోపల ఊహలు వస్తాయి. సామాన్యాంశం చూసినప్పుడే సందేహాలు ఏర్పడేది. సరే అదో ఆ విషయం అట్లా పెట్టండి. కనుక రోడ్డు మీద పోతూ ఉన్నప్పుడు దారిలో ఒకటి బారుగా పడుంది కదా, అది సామాన్యాంశము అంటారు. ఆ సామాన్యాంశము గోచరించినప్పుడే మనిషికి సందేహం కలిగే అవకాశం ఉంటుంది. ఆ సందేహములో ఇది పామై ఉండును, మనం పోతే ప్రమాదంలో పడతామని చెప్పనే విషయంగా వాడు ఆ భావన చేస్తాడు అక్కడ. కనుక ఆ యొక్క ఉన్నటువంటి త్రాటి యందు పాము యొక్క సంబంధమై ఉన్నటువంటి భ్రాంతి కలిగే విధానం ఎప్పుడని చెప్పనంటే సామాన్యాంశము చూసినప్పుడు మాత్రం ఏర్పడుతుంది. అట్లాగా భగవంతుని యొక్క విషయంలో కూడా మానవులకి ఏంటంటే సామాన్యాంశమే గోచరిస్తుంది. బ్రహ్మము యొక్క స్వరూపత లక్షణాలు తెలియబట్టమని చెప్పనంటే ఎవరైతే నివృత్తి మార్గములో ధ్యాన మార్గములో పైనుంచి యోగ సమాధిని పొందుతారో బ్రాహ్మీ అనుభవాన్ని పొంది ఉన్నటువంటి వానికి మాత్రమే స్వరూపత స్థితి తెలుస్తుంది వానికి. కానీ లోకలందరికీ ఏముంది భావన? దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. చాలామందిలో లోకములు అందరు ఆస్తికులే చాలా వరకు. దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు. కానీ ఆ దేవుని యొక్క వాస్తవిక స్వరూపము వాళ్ళకు పూర్ణంగా తెలియదు. కాబట్టి దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు. ఎట్లా ఉంటాడయ్యా అంటే ఎవరెవరి యొక్క భావములు ఎట్లా ఉంటుందో ఆ విధంగా చూస్తారు అంతే. ఎవరెవరి యొక్క విధానాలలో దేవుడి యొక్క భావనలు ఉన్నాయో ఆ భావనలను బట్టి వాళ్ళు చెబుతారు. వాడిని అడుగు అల్లా అంటాడు, వీడిని అడుగు ఏసయ్య అంటాడు, వీడిని అడుగు బుద్ధుడు అంటాడు, జైనుడు అంటాడు, ప్రభు అంటాడు, పరంధామ్ ఏది బ్రహ్మకుమారి వాళ్ళు, ఇంకొక వ్యక్తి ఒకటి. ఇట్లాగా లోకంలో అందరూ కూడా ఎంతమంది దేవుళ్ళే లేరు, దేవుడు ఒక్కడే ఉన్నది. ఎంతమందిగా ఎందుకు కనబడుతున్నారని చెప్పానంటే భగవంతుని యొక్క స్వరూపత విధానం తెలియలా. నివృత్తి మార్గంలో పోతే తెలుస్తుంది, ప్రవృత్తి మార్గంలో పోతే తెలియబడదు. నశిక్షురు గచ్చతి నవాకు గచ్చతి నో మనో నవిద్మో నవిజానీమో కేనోపనిషత్తు. వాక్కులకు తెలియబడదు, కంటికి తెలియబడదు, మనసుకు గోచరించదు. ఎక్కడైతే మొత్తం లయమైపోయాయో లయమైపోయిన తర్వాత ఏ యొక్క వస్తువు ఉన్నదో ఆ వస్తువు అనుభవం పొందినవాడు చెప్తాడు అదిరా సత్తా మాత్రం అని చెప్పేసి అని. కనుక ఆ వైపుకి వీళ్ళు పోయింది లేదు కాబట్టి, స్వరూప భావాన్ని పొందింది లేదు కాబట్టి, సామాన్యాంశముగా ఉన్నటువంటి యొక్క భావంలో ఉన్నంత వరకు భగవంతుని పట్ల మానవులకు ఒక విభేద భావాలే గోచరిస్తూ ఉంటాయి. 10 మంది పోతూ ఉన్నారు దారిలో, చెప్పుకున్నాం కదా, ఆ దారిలో ఒక వస్తువు పడి ఉన్నది, అక్కడ సుమసుమాకారంగా ఉన్నది. వాడు చూశాడు, పామేమోరా అని చెప్పి అన్నాడు. పాము కాదురా అది నేల పగులు అన్నాడు. నేల పగులు కాదురా తెగిన తాడు అన్నాడు. తాడు కాదురా అది నీటి పగుల నేల పగులు అన్నాడు. అది కాదురా అది తెగిన పూలమాల. అట్లా ఎవరెవరి యొక్క మనసులో భావాలు ఉంటాయో అవన్నీ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా సామాన్యాంశములు. విశేషాంశం ఏమిటి? అది అక్కడ ఏదైతే ఉన్నదో దాంట్లో స్వరూపత లక్షణాలు తెలియబడితే అప్పుడు అంటాం అతరాడి అని చెప్పాడు. ఇప్పుడు లైట్ వేసాం, టార్చ్ లైట్ వేసాం అనుకోండి, చూస్తే ఏమైంది అక్కడ ఆ యొక్క వస్తువు యొక్క స్వరూపత లక్షణాలు గోచరించినప్పుడు అందరూ ఏమంటారు? అతరాడు. అది 10 మంది ఆ మాటే అంటారు. అయితే ఈ భేద భావాలు ఎప్పుడు పుట్టాయి? దాని స్వరూపత విధానం తెలియకుండా సామాన్యాంశం తెలియబడ్డప్పుడు ఈ సందేహాలలో వాళ్ళు మునిగిపోయారు ఆ పని. అట్లా భగవంతుని యొక్క మూల స్వరూపం యోగ సమాధి ద్వారా పొందితే తెలుస్తుంది. అంతలోకి వీళ్ళు పోవడం లేదుగా, బయట ఉన్నారు వీళ్ళు. ఈ బయట ఉండి విశ్వాస భావంతో దేవుడు ఉన్నాడు అన్నారు. ఇది సామాన్యాంశం. ఈ ఉన్నాడనేటువంటి యొక్క అంశం మీద ఏమైపోయింది? నా దేవుడు కరెక్టు, నా దేవుడు కరెక్టు, నా దేవుడు కరెక్టు, నా దేవుడు కరెక్టు, ఎన్ని భ్రాంతితో జన్యమై ఉన్నటువంటి యొక్క భావాలు. కనుక ఇవన్నీ కూడా ఉన్నంతకాలం శంకలే, సందేహాలే. చెప్పింది అదే, నమృత్యురు నా శంక, నాకు శంక లేదు. ఎందువల్ల? స్వరూపంలోకి వెళ్ళిపోయా. మీరు ఎక్కడ ఉన్నారు? బయట ఉన్నారు, ప్రపంచ వస్తువులో ఉన్నారు, దేహభావంలో ఉన్నారు కాబట్టి మీకు అన్ని సందేహాలే. అట్లాగా తత్పద స్వరూప విషయంలో సంశయము, అట్లా త్వంపద విషయంలో కూడా సంశయమే. త్వంపదం అని చెప్పారంటే లో ఉన్నటువంటి జీవుడు, ఆ జీవుని యొక్క లక్ష్యార్థం ప్రత్యేగాత్మ, వాక్యార్థం జీవుడు.
కనుక స్వరూప తొంపద విషయంలో కూడా సందేహాలే మానవునికి. ఉన్నావా? ఉన్నాను అంటాడు. ప్రతి ఒక్కటి చెబుతాడు ఆ మాట. ఏదై ఉన్నావురా అని చెప్పనంటే ఏం చెబుతారు వాళ్ళు? ఒక్కొక్క రకంగా చెప్పుకొస్తూ ఉన్నారు. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుః స్త్రీ బాలజడోపమాస్త్వహమితి భ్రాంత భృశం వాదినః మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుః. ఒకడేమన్నాడు? దేహమే ఆత్మ అన్నాడు, దేహాత్మవాదులు. ఒకడేమో ప్రాణమే ఆత్మ అన్నాడు, ప్రాణాత్మవాదులు. మరొకడు మనసే ఆత్మ అన్నాడు, మనో ఆత్మవాదులు. మరొక వ్యక్తి బుద్ధే ఆత్మ అన్నాడు, బౌద్ధులు. ఒకడు శూన్యమే ఆత్మ అన్నాడు, శూన్యాత్మవాదులు. లోకంలో అందరూ ఉన్నారు, అంతా ఉన్నారు. ఇంకా చెప్పుకొచ్చారు మహాత్ములు. కళాత్రాత్మవాదులు, పుత్రాత్మవాదులు, ధనాత్మవాదులు. ధనమే ఆత్మ అంటాడు వాడు. మరొకడు పుత్రుడే ఆత్మ, ఆత్మావై పుత్రనామాసి, పుత్రుడే ఆత్మ అంటాడు వాడు. మరొక వ్యక్తి కళత్రాత్మవాదులు, భార్యయే ఆత్మ. ఈ ప్రకారముగా ఉన్నాను అనేటువంటి యొక్క త్వంపద విషయంలో కూడా మానవులు శంకలు కలిగి ఉన్నారు, సందేహాలు కలిగి ఉన్నారు. కనుక ఈ సందేహాలు మొత్తం కూడా పోవాలని చెప్పన్నట్లయితే ఒకే ఒక్క మార్గం, నివృత్తి మార్గము. హంస యొక్క ఆశ్రయంలో ఉండి యోగ సమాధిని పొందగలిగితే అటు యోగ సమాధిని పొంది ఉన్నటువంటి యొక్క మహాత్ముడు ఏమంటాడయ్యా అంటే నశంక. వాడు చెబుతాడు ఆ మాట. న మృత్యుర్న శంక నమే జాతి భేద, నమే జాతి భేద. నాకు జాతి యొక్క భేదం కూడా లేదు. జాతి భేదములు శరీర గుణములు, జాతి శరీరము సరితోడని చెడు. ఆత్మ పరిశుద్ధం బెప్పుడును అది నిర్దోషం బనాది. ఈతల విజ్ఞానపు దాశం ఇది ఒక్కటి పోసు జాతి. విజాతులన్నీ వృధా వృధా. అన్నమాచార్యుల వారు. జాతి భేదములు శరీర గుణములు, జాతి శరీరము సరితోడని చెడు. ఆత్మ పరిశుద్ధం బెప్పుడును అది నిర్దోషం బనాది. ఈతల విజ్ఞానపు దాశం ఇది ఒక్కటి పోసు జాతి. అందుచేత మానవునికి ఈ జాతి భేదాలన్నీ కూడా అజ్ఞానం వల్ల పుట్టాయి. ఈ జాతి విధానాలు ఏమిటని చెప్పనంటే విశ్వంలో ఈశ్వర నిర్మితమై ఉన్నటువంటి యొక్క వాటిల్లో మాత్రమే ఉన్నాయి. ఎందువల్ల ఈ జాతి భేదములు అని చెప్పనంటే లక్షణ భేదాన్ని బట్టి జాతి భేదాలు ఏర్పడతాయి. లక్షణ భేదాలంటే ఇప్పుడు మానవుడు, వానికున్న లక్షణాలు, ఆ లక్షణాలు పశువులో లేవు. పశువు లక్షణాలు శునకంలో లేవు. శునకం లక్షణాలు గార్ధభవంలో లేవు. గార్ధభవం లక్షణాలు ఏనుగులో లేవు. కాబట్టి ఈ తేడాలను బట్టి ఈ లోకంలో జాతుల్ని వేరు చేశారు. ఇది పశు జాతి, పక్షి జాతి, మృగ జాతి, వృక్ష జాతి, ఇది మానవ జాతి. కనుక ఈ లక్షణ విధానాలను బట్టి ఏర్పడ్డటువంటి విధానం ఈశ్వర నిర్మితమై ఉన్నటువంటి జగత్తులో మీరు చూడవచ్చు ఈ జాతి భేదాలు. జా అంటే పుట్టడం. ఈ విశ్వంలో అన్నీ పుట్టినాయి. ఆ పుట్టినటువంటి యొక్క ఆ జీవ సముదాయములో చూసినప్పుడు ఆ లక్షణ భేదాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణ భేదాలను బట్టి పేర్లు వచ్చాయి. ఇదంతా పశువులు పశు జాతి, ఇవన్నీ పక్షులు పక్షి జాతి, వీళ్ళందరూ మానవులు మానవ జాతి. కాబట్టి మానవ జాతి అనేది ఒకటే. అయితే దాంట్లో ఈ జీవ కల్పితముగా వచ్చినవి ఏంటని చెప్పనంటే బ్రాహ్మణ జాతి, క్షత్రియ జాతి, వైశ్య జాతి, శూద్ర జాతి, వీటిలో మళ్ళా మాల, మాదిగా, నాయుడు, కమ్మాయి, గోయిందా గోయిందా. ఈ భగవంతుడు పెట్టినవి కాదు, ఇవన్నీ మానవ నిర్మితం. కాళిదాస్ కవిత్వం కొంత, నా పైత్యం కొంత అనే సామెత ఒకటి ఉంది కదా. నిర్మాణములో ఏమన్నా జాతి భేదాలు కనబడ్డాయి అని చెప్పనంటే అవి నిర్మాణాలలో ఉన్నటువంటి యొక్క రకాలు. పశువు ఏనుగు అని చెప్పి అనంగా, ఏనుగుని గుర్రం అని చెప్పి అనంగా, గుర్రాన్ని గోవు అని చెప్పి అనంగా, గోవులో ఉన్న లక్షణాలు వేరు, గుర్రపు లక్షణాలు వేరు, గాడిద లక్షణాలు వేరు, శునక లక్షణాలు వేరు. కనుక ఆ శరీర ఆకృతులలో ఉన్నటువంటి యొక్క తేడా పాడాలను బట్టి లోకంలో
ఇవి జాతులు అనేటువంటివన్నీ కూడా విడదీయబడ్డాయి అన్నమాట. అట్లా ఒక జాతి మానవ జాతి అంతవరకే తప్ప ఈ మళ్ళా మానవునిలో జాతులనేవి లేవు. ఇవన్నీ కల్పనంతా మానవుడు చేసిన సృష్టి. అది ఈశ్వరుడు చేసిన సృష్టి, ఇది మానవుడు చేసిన సృష్టి అన్నమాట. ఒక్కడే మానవుడు, భారతీయుడు. ఎవడైనా గుండెపై చేయి వేసుకొని నేను మానవుణ్ణి అని చెప్పుకోవాలంతే. నేను బ్రాహ్మణుణ్ణి, నేను క్షత్రియుణ్ణి, నేను వైశ్యుణ్ణి, ఇవన్నీ కూడా కేవలం కల్పన మాత్రముగా వ్యవహారము కోసముగా పిలువబడేటువంటి పేర్లే తప్ప నిర్మాణములో వచ్చినటువంటివి మాత్రం కావు. వ్యాపారం చేసేవాడిని ఏమంటాం? వ్యాపారస్తుడు. ఉద్యోగం చేసేవాడిని ఏమంటాం? ఎంప్లాయీ, ఉద్యోగస్తుడు. వ్యవసాయం చేసేవాడిని ఏమంటాం? రైతు, వ్యవసాయస్తుడు. ఇట్లా పేర్లు లోకంలో వ్యవహారం బట్టి వస్తూ ఉంటాయి. బంగారపు వ్యాపారి అట్లా. కాబట్టి అట్లాగా లోకంలో ఒక్కొక్క వ్యవహారాన్ని బట్టి పేర్లు అనేటువంటి ఏర్పడతాయి తప్ప అంత మాత్రం మానవులు మనం ఏరైపోయే విధానాలు ఉండవు. ఒకవేళ మానవులలో ఏమన్నా ఒకటికి 2 చెవులు, ఒకటి 4 చెవులు, 2 కండ్లు, ఒకటి 4 కండ్లు, ఒకటి 6 కండ్లు, ఒకటి 2 చేతులు, ఒక 4 చేతులు, ఒక తలకాయ, 2 తలకాయలు, ఇలాంటివి ఏమైనా ఉంటే ఏమైనా చెప్పుకోవచ్చు. మళ్ళీ వాళ్ళని ఏమన్నా ఇదేం లేదు కదా, సమానంగా ఉన్నాయి. ఎవడకు పడ్డా 2 కాళ్ళు, 2 చేతులు, ఒక తలకాయ, ఇంతే. కాబట్టి మానవుడు ఒక్కడే. పరమాత్మ యొక్క నిర్మాణంలో పశువులన్నీ ఒక్కటే, గుర్రాలన్నీ ఒక్కటే, గాడిదలన్నీ ఒక్కటే, శునకాలన్నీ ఒక్కటే, ఏనుగులన్నీ ఒక్కటే. అవి ఏమో నేరుపడ్డాయా? మేము బ్రాహ్మణ శునకాలం, మేము క్షత్రియ శునకాలం, మేము శూద్ర శునకాలం, ఏమి లేదు. ఏ జాతిలో విశ్వంలో 83,99,999 రకాలుగా మహాత్ములు చెప్పుకొచ్చే ఏమి జాతులు ఉన్నాయి విశ్వంలో, జీవులు ఉన్నాయి. కాబట్టి ఏ జీవిలో కూడా మనం చెప్పుకునేటువంటి పదాలు ఏట్లలో చూపించే అవకాశాలు లేవు. బ్రాహ్మణ గోవులు, ఈ క్షత్రియ గోవులు, శూద్ర గోవులు ఏంటి ఎక్కడ ఉన్నాయా? అన్ని గోవులు ఒకే గుంపుగా ఉంటాయి, పక్షులన్నీ ఒకే గుంపుగా ఉంటాయి, ఏనుగులన్నీ కలిసిమెలిసి ఒకే గుంపుగా ఉంటాయి. కలయిక లేకుండా ఏరుపడి ఉన్నటువంటి వాడు వీడొక్కడే. కులపరంగా వేరయ్యాడు, మతపరంగా వేరయ్యాడు, రాజకీయ పరంగా వేరయ్యాడు. అన్ని రకాలుగా ఏర్పాటుతనం చేసుకుని ఎప్పుడు విభేదించుకునే విధానాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రకారముగా ఈ దేహ సంబంధ మోహాలలో మునిగి ఉన్నటువంటి యొక్క వాడు ఈ దేహాన్ని పట్టి దేహం మీద అలికల చేసుకున్నాడు. ఈ విధంగా ఏ యొక్క మానవుడైతే సామాన్య విధానంలో అజ్ఞానంలో మునిగి మోహాలలో మునిగి జాతి విధానాలుగా ఏరుబాట్లు చేసుకుని నానావస్థలు పడతా ఉన్నాడో ఇవన్నీ కూడా నాకైతే లేవయ్యా, బతికిపోయాను. నమే జాతి భేద, నాకైతే ఈ యొక్క జాతి సంబంధ విధానాలు నాకు లేవు. ఎందువల్ల దేహం కాదుగా, ఆత్మ. అది ఆత్మజ్ఞానిగా ఉన్నటువంటి ఆత్మకేముంది? ఆత్మ శూద్రాత్మ, ఆత్మని బ్రాహ్మణ ఆత్మ, క్షత్రియ ఆత్మ, వైశ్య ఆత్మ, ఇట్లా ఉంటే ఆత్మ కూడా ఉంటాయి ఏమన్నా? అరే అసలు మనసుకే లేవు. మనస్సు, బ్రాహ్మణ మనస్సు, క్షత్రియ మనస్సు, వైశ్య మనస్సు, శూద్ర మనస్సు చెప్పు. ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి దేహాలు? 3 దేహాలు చెప్పేది. స్థూల దేహం, సూక్ష్మ దేహం, కారణ దేహం. మరి ఒకవేళ ఈ దేహానికి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇవన్నీ ఉన్నప్పుడు మరి సూక్ష్మ దేహాన్ని కూడా చెప్పాలిగా. సూక్ష్మ దేహాలు కూడా క్షత్రియ బ్రాహ్మణ సూక్ష్మ దేహం, క్షత్రియ సూక్ష్మ దేహం, వైశ్య సూక్ష్మ దేహం, శూద్ర సూక్ష్మ దేహం, బ్రాహ్మణ కారణ దేహం, వైశ్య కారణ దేహం, క్షత్రియ కారణ దేహం అక్కడ ఉన్నాయా? బ్రాహ్మణ మహాకారణం, క్షత్రియ మహాకారణం దానికి ఉన్నాయా? బ్రాహ్మణ ఆత్మ, క్షత్రియ ఆత్మ, వైశ్య ఆత్మ, శూద్ర ఆత్మ ఏడన్నా చెప్పండి. ఇవన్నీ కూడా నీలోనే మొత్తం ఉన్నాయిగా. స్థూల దేహం కాకుండా సూక్ష్మ దేహం అన్నది, కారణ దేహం అన్నది, మహాకారణం అన్నది, లోనకు పోతే ఇంకా ఆత్మ ఉన్నది. నువ్వు ఇవన్నీ కూడా ఎక్కడ పులిమావు? ఏడ రాశావు చెప్పు అసలు? ఈ దేహం మీద పులిమి రంగురంగులుగా పెట్టుకుని ఏరుబాటు చేసుకుని కొట్టుకు దస్తూ ఉన్నావు లోకంలో. ఏడనే చెప్పండి, ఎవరు పెట్టి? నువ్వు పెట్టుకున్న భ్రాంతులు. భ్రమలు ఒడిగిన బ్రహ్మంబు బట్టబయలు. ఈ భ్రమల్లో అరే వచ్చిన జీవితమే అరుదు మనకి.
ఎన్ని లక్షల దేహాలు ధరించాము, పశువుగా పుట్టాము, పక్షిగా పుట్టాము, మృగాలుగా పుట్టాము, దోమలుగా పుట్టాము, చెమలుగా పుట్టి నానా తంటాలు పడి అవస్థలు పడి నానా దుఃఖాలు పొంది నానా సావులు, నానా జన్మలు, నానా దేహాలలో గర్భావస్థల్లో పడి 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 ఏదో ఈశ్వరానుగ్రహంతో ఈ మానవ దేహం వస్తే ఈ మానవ దేహంలో ఈ భ్రాంతులు పెట్టుకుని ఈ దేహం కాస్త పాడు చేసుకుంటే నీ జీవితం ఏం కావాలరా దేవుడా? నేను ఆలోచిస్తున్నాను. ఏమన్నా మనం ఈ భ్రాంతుల్లో పడి కొట్టుకోవడమేనా? ముండాల ముచ్చట, బాల్యం ఒక ముచ్చట, యవనం ఒక ముచ్చట, వృద్ధాప్యం ముచ్చట, ఇంకో ముచ్చట లేదు ఇక మనకిక. ఈ 3 ముచ్చట్లలో కూడా బాల్యం ఎప్పుడో కొట్టుకుపోయింది గాలికి, యవనం మెరుపు తీగలాగా వచ్చి తలుక్కుమ మెరిసి వెళ్ళిపోయింది, వృద్ధాప్యం ఇక రేపు మాపు అమ్మవారు కూడా వచ్చి తీసుకుపోయే పరిస్థితిగా ఉన్నది. ఇంకా కూడా వీటిల్లో మునిగిపోయి ఈ భ్రాంతుల్లో మునిగిపోయి ఉన్న కాలం అంతా వృధా చేసుకుంటే ఉన్న దేహం కాస్త పోయి రేపు మళ్ళీ ఏ దేహాలు పడతావో, ఏ జీవుల్లో పడతావో, ఏ కష్టాలు పడతావు, ఏ నష్టాలు పడతావు, ఎంత పరంపరగా ఈ ప్రవాహంలో జన్మ పరంపరల్లో పోత తెలియకుండా ఉన్న కాలం వృధా చేసుకుని భ్రాంతుల్లో వృధా చేసుకుని ఎంత అజ్ఞానం చెప్పండి. జాతి భేదములు శరీర గుణములు జాతి శరీరము సరితోడని చెడు ఆత్మ పరిశుద్ధం బెప్పుడును అది నిర్దోషం బనాది. అన్నమయ్య ఎంత గొప్పగా చెప్పుకొచ్చాడు. నువ్వు చెప్పేటువంటి యొక్క జాతి భేదాలు, కుల భేదాలు దేని చెబుతావయ్యా? స్థూల దేహాన్ని స్థూల దేహాన్ని చూపించావు, సూక్ష్మ దేహాన్ని పెట్టు, కారణ దేహానికి పెట్టు, మహాకారణానికి పెట్టు, ఆత్మకు పెట్టు, చూద్దాం ఉన్నాయేమో. నీ కల్పన, నీ కనపడే వస్తువుగా స్థూల దేహం కాబట్టి దాని మీద రుద్దేవు తీసుకొచ్చా పన్నే వాటిలో మునిగిపోయి నానా కష్టాలు పడి దేహం అంతా ఆయువంతా పాడు చేసుకుని న మృత్యుర్న శంక నమే జాతి భేద. జ్ఞాని చెబుతున్నమాట, నా జాతి భేదం లేదు. మహాత్ములు అందరిలో ఒకటిగా ఉంటారు, అందరినీ గౌరవిస్తారు, అందరిండ్లలో ఉంటారు. వాళ్ళకి తక్కువ ఎక్కువ అనేటువంటి యొక్క భావాలు ఏ కోశాన ఉండవు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిశైవ స్వపాకే చ పండితాః సమదర్శనః. పండితాః సమదర్శనః. సమ అంటే బ్రహ్మము, దర్శనం అంటే దర్శించటం. తనలో ఏ బ్రహ్మం దర్శించాడో అన్ని దేహాలలో కూడా ఆ బ్రహ్మాన్ని దర్శించే విధానముగా ఉన్నది. కాబట్టి ఆయనకి ఇలాంటి యొక్క ఈ జాతి సంబంధ ఈ భేదభావాలు అనేటువంటి పూర్తిగా వదిలిపెట్టేసేసి కేవలం ఆత్మభావనగా ఈ దేహ వ్యామోహాలు మునిగిపోయి నానా చెత్తంతా పైనేసుకుని స్వరూప విధానాన్ని మరుగు చేసుకుని తంటాల పడే విధానముగా మనం మాత్రం పోతూ ఉన్నాం. న మృత్యుర్న శంక నమే జాతి భేద పితా నైవ మే నైవ మాతా న జన్మ. పితా నైవ మే నైవ మాతా న జన్మ. కాబట్టి జన్మ అనేటువంటిది ఆత్మకు లేదు. జన్మ లేనప్పుడు ఇంకా ఎక్కడ పిత ఎక్కడ తండ్రి? మాతా పిత అని చెప్పనంటే ఈ దేహానికి స్థూల దేహం వరకే. సూక్ష్మ దేహం కూడా కంటారా వాళ్ళు? కారణ దేహం కూడా కంటారా? మహాకారణం కంటారా? అందుచేత ఈ పార్థివ దేహం వరకే వాళ్ళ నుంచి ఏర్పడుతుంది. కాబట్టి ఆ పార్థివ దేహాన్ని పొందినప్పుడు ఆ పార్థివ దేహం ఎవరి యొక్క ద్వారా పొందాడో, ఎవరి యొక్క సహకారము ఇంతవాడు అయ్యాడో, వాళ్ళు కని పెంచి పెద్ద చేసి చదివించి చక్కగా విద్యాబుద్ధులు నేర్పించి ఎంతో కష్టపడి సంపదంతా నీ పేరుకి బదిలీ చేయించి నీకు ఇంటి వాడిని చేసినందుకు తల్లిదండ్రుల పట్ల మరి గౌరవ భావన కలిగి ప్రతి ఒక్కరూ ప్రవర్తించాల్సి ఉంటుంది. మాతృదేవో భవ, పితృదేవో భవ. ఈనాడు ఎంత మానవుడు దుర్మార్గంగా తయారయ్యాడని చెప్పనంటే, ఏమి పెళ్ళయిందా అని చెప్పనంటే పెళ్ళాం బెల్లం అన్నారు. తల్లిదండ్రి అయిపోయి ఆ పొడతో ఇంతకాలం పెంచింది కాస్త బుడిదలో పనిరైపోయింది. ఆ విధంగా వాళ్ళతో మాయ మాటలు చెప్పేసి వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి ల్యాండ్లు, ఆస్తులు, ఇండ్లు, పొలాలు, ఫ్లాట్లు మొత్తం సంతకాలు పెట్టించుకున్నారా? ఇక ఆపోటే ఆలోచిస్తారేక ఇద్దరిని ఎక్కడ పడేద్దాం, తీసుకుపోయి ఏ ఆశ్రమంలో పడేద్దాం, ఏ వృద్ధాశ్రమంలో పడేద్దాం అనే విధానాలుగా ఆలోచనలు వస్తూ ఉన్నాయి. పూర్వకాలంలో పెరిగేటువంటి యొక్క విధానం వేరు. అప్పటి కాలంలో గౌరవంగా పెంచేవాళ్ళు,
మర్యాదగా పెంచేవాళ్ళు, దైవ బుద్ధితో పెంచేవాళ్ళు, మంచి సంస్కారం ఇచ్చి పెంచేవాళ్ళు ఆ కాలంలో. భాగవత పద్యములు, వేమన పద్యములు, సుమతి పద్యములు అన్నీ కూడా నేర్పుతూ వాడికి చిన్నప్పటి నుంచి పెద్దల పట్ల గౌరవ భావము, భగవంతుని పట్ల భక్తి భావన, గురువుల పట్ల పూజ్య భావన ఇవన్నీ కూడా వాడికి పెంచడం కారణముగా ఆడు పెరిగి పెద్ద అయిన తర్వాత అతడు తల్లిదండ్రులను కూడా గౌరవించి వాళ్ళని కాపాడేటువంటి భావాలుగా ఆ కాలం అంతా కూడా ఉన్నది. ఈ కాలం పోయింది, ఇదంతా మాయాకాలము, కలియుగము, కలితీ యుగం అయిపోయింది ఇప్పుడు. కనుక ఓ పెద్దలారా నమస్కారం. మీ బిడ్డల పట్ల మీకు మోహం ఉండవచ్చు, వ్యామోహం ఉండవచ్చు, కాదనము. కానీ మీ బతకడానికి, మీ యొక్క జీవితానికి సరిపోయేటువంటి యొక్క ఉన్న విధానములు, ఆస్తులు మాత్రం పెట్టుకోండి. మిగతా భాగం వాళ్ళకి ఏదన్నా బిడ్డలకి మీరు అప్పచెప్పండి. 2 బిడ్డలుంటే 4 వాటాలు వేయండి. ఎవరు 4 వాటాలు? ఎవరికి? 2 బిడ్డలు 2 వాటాలు, అమ్మగారికో వాటా, నీకో వాటా ఉండాల్సిందే. ఏమి ఈ 4 వాటాలు వేయండి. వాళ్ళకి ఎంత వస్తుందో ఇచ్చేయండి, పంపించేయండి. మీ వాటా మీరు పెట్టుకోండి. మీరు తుష్టిగా భోంచేసే విధానము, మీ చేతుల మీదకి 10 మందికి అన్నం పెట్టే విధానముగా మీ స్తోమత ఉండాలి. మోహములో మునిగిపోయి సంతకాలు మాత్రం పెట్టేశారా అని చెప్పనంటే ఆ పోటే మీ పరిస్థితి కాస్త అరణ్యవాసం, అజ్ఞాతవాసాలు అయిపోతాయి. ఎందువల్ల కాలం మారిపోయింది, బుద్ధులు మారిపోయాయి, ధార్మిక విధానం మారిపోయింది, ధర్మం మారిపోయింది, న్యాయం మారిపోయింది, దయాదాక్షిణ్యాలు మొత్తం కూడా కొట్టుకుపోయాయి, పూజ్య భావాలు కొట్టుకుపోయాయి. ఎందువల్ల మనం కూడా వాళ్ళకి ఇవ్వలేదు చిన్నప్పటి నుంచి సంస్కారాలు. పూర్వకాలంలో పాఠశాలల్లో కూడా భాగవత పద్యాలు ఉండి, సుమతి పద్యాలు ఉండి, నీతి జ్ఞానం అన్ని అందించేవారు. ఇప్పుడు ఏమి లేవేక. ఎప్పుడైతే బెల్లం వచ్చిందో ఈ అల్లం అయిపోతాయి కాబట్టి ఈ 2 కూడా తీసుకుపోయి ఎక్కడో బారేసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పెద్దలుగా ఉన్నటువంటి వారు గ్రహించాల్సిన అంశము ఈనాటి కాలానికి అలాంటిది ఉన్నది. కాబట్టి మీ పేర్ల మీద మీకు సరిపోను, జీవితాంతం సరిపోను పెట్టుకోండి. ఎప్పటికైనా వాళ్ళకే పోతాయి, నువ్వు రాయిపోయిన వాళ్ళకే పోతాయి. కాబట్టి వారసత్వాలు కాబట్టి మీరు పెట్టుకోవాల్సి ఉంటుందని చెప్పిన భావన, సలహా. అందుచేత ఈనాడు ఉన్నటువంటి యొక్క ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు తల్లిదండ్రుల పట్ల పూజ్యభావం ఉండాలి, గౌరవభావం ఉండాలి, వాళ్ళ ప్రేమభావం ఉండాలి. ఎందుకంటే కని పెంచి పెద్ద చేసి చదివించి విద్యాబుద్ధులు నేర్పించి నీ ఇంటివాడిని చేసి నీకు ఆస్తులు నీ ప్రేరణ రాసి చేశారు. కాబట్టి ఆ కృతజ్ఞతా భావనతో చూడాల్సి ఉంటుంది బాధ్యత. కానీ ఆ బాధ్యత ఈనాడు చాలామంది మర్చిపోయి చేస్తున్న పని. ఈ పూట నువ్వు చేస్తావో రేపు నీ కొడుకు చేయడా? ఈ పూట మబ్బి పెట్టావు, లేదో నీ మీద ఉన్న మోహంతో మొత్తం రాసి పెట్టారు, రేపు నీ పరిస్థితి. ఈ పూట నువ్వు చూస్తే నీ తల్లిదండ్రుల్ని రేపు నీ కుమారులు చూసే అవకాశం ఏర్పడే అవకాశం ఉన్నది. నువ్వు చూడకపోతే ఇప్పుడు రేపు నిన్ను వాళ్ళు చూడరు. ఇది జాతి గమనించాల్సిన విధానము. అందుచేత పితా నైవ మే నైవ మాతా న జన్మ. కాబట్టి నాకు జన్మ అనేది లేదు. ఎందువల్ల ఆత్మకు జన్మ లేదు, సూక్ష్మదేహానికే జన్మ లేదు, కారణదేహానికే జన్మ లేదు. జన్మ లేదు అంటే ఆది అంశమును బట్టి కాదు, దేహధారణను బట్టి. అనగా ఈ దేహం వస్తుంది పోతుంది, అట్లాగా జీవుడికి ఆ సూక్ష్మ దేహాలు వచ్చిపోయాయిగా లేవు. కాబట్టి అందుచేత ఈ స్థూల దేహం వరకే జన్మ. సూక్ష్మదేహం అనాదిగా ఉన్నది, కారణదేహం అనాదిగా ఉన్నది, లోన ఉన్న ఆత్మ ఎప్పటికీ ఉన్నది. ఆత్మ యొక్క భావంతో చూసినట్లయితే ఆత్మకు ఎవరు జన్మ లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, ఆ భావన. కానీ ఈ దేహ భావనగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం జన్మ ఉన్నది. ఆ జన్మ కారకులు ఆ మహానుభావులు. కాబట్టి వాళ్ళు నన్ను పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి ఎంతమంది చేశారు అని కృతజ్ఞతా భావన కలిగి వాళ్ళ జీవిత పర్యంతం వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. పితా నైవ మే నైవ మాతా న జన్మ న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః. కాబట్టి న బంధుః న మిత్రం, ఇవన్నీ కూడా లోకములో దేహం యొక్క సంబంధం కలిగి ఉన్నంతకాలం పాటించాల్సి ఉంటుంది. అందుచేత ఈ మహానుభావుడు చెప్పేటువంటి యొక్క మాటలు పట్టుకొని నా తల్లి లేదు, తండ్రి లేదు, బంధువులు లేరు, స్నేహితులు లేరు అనే భావం అన్నావు అనుకో, జీవించడం కష్టం. నువ్వు దేహం యొక్క మోహంలో మునిగి ఉన్నావు, దేహ వ్యామోహంలో ఉన్నావు, దేహం పట్టుకునే ఉన్నావు, దేహధారణ కలిగి ఉన్నావు. కనుక వ్యవహారంలో ఉన్నంతకాలం వారి సహకారం కావాలి, వారి యొక్క అవకాశం, వాళ్ళ యొక్క స్నేహం కావాలి, ఇవన్నీ ఉండాలి. ఇక్కడ
ఈ మాటలు మాట్లాడుతున్న ఎవరు? ఆ స్వరూప భావంలో పోయినటువంటి యొక్క నిర్వాణం పైన పదం పెట్టాడు అక్కడ స్వామి గారు. ఆ నిర్వాణం యొక్క సంబంధ భావంతో ఉన్నటువంటి వారు ఆ అనుభవం కలుగుతుంది. కాబట్టి ఆయన మాట్లాడుతున్న మాటలు నువ్వు కూడా ఆ స్థితికి పోగలిగితే నీకు కూడా అలాంటి యొక్క అనుభవమే కలిగే అవకాశము ఏర్పడుతుంది. నా బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య చిదానంద రూప శివోహం శివోహం. చిత్ ఆనంద స్వరూప. లోన ఉన్నటువంటి యొక్క ఆత్మ ఎట్లా ఉంటుందయ్యా అని చెప్పనంటే చిత్ ఆనంద స్వరూపము. చిత్ ఆనందం. చిత్ అంటే స్వప్రకాశం, పైగా ఆనంద స్వరూపం. బ్రహ్మం అంటే ఆనంద స్వరూపం. ఆనందమయోభ్యాసాతు బ్రహ్మసూత్రం. కనుక లోకములో మానవులు నిరంతరముగా ఆనందాన్ని అపేక్షిస్తూ ఉన్నారు. తాను అపేక్షించేటువంటి యొక్క ఆనందం సమృద్ధిగా పొందేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నట్లయితే నీవు కూడా ఈ మహానుభావుడు చెప్పినట్లుగా అంతర్ముఖుడవై నివృత్తి మార్గంలో పయనించి ఆత్మభావన పొందగలిగితే, ఆ బ్రాహ్మీ అనుభవంలో ఉన్నటువంటి విధానం కలగగలిగితే నీవు కూడా ఇదే మాట వాడతావు. న మృత్యుర్న శంక నమే జాతి భేద పితా నైవ మే నైవ మాతా న జన్మ న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్య చిదానంద రూప శివోహం శివహాహం శివహాహం. లోన ఉన్న శివుడు ఆ శివతత్వాన్ని పొందాడు. ఏమి? శివుడు. మహాకారణముతో ఉంటే శివుడు, కారణదేహంతో ఉంటే జీవుడు, సూక్ష్మదేహంతో ఉంటే జీవభావం అంతా కూడా. కనుక ఈ మహాకారణం ద్వారా హంస యొక్క ఆశ్రయం ద్వారా అంతర్ముఖుడై ఈశ్వర భావాన్ని బ్రహ్మభావాన్ని పొందాడు. కాబట్టి ఆ మహానుభావుని యొక్క విధానం ఎలా ఉంటుందో అనే అంశాన్ని ఇక్కడ శంకరాచార్యుల వారు తన మాటల ద్వారా మహానుభావుని యొక్క భావాన్ని ఇక్కడ మనకి శ్లోకాలలో చెప్పుకొస్తూ ఉన్నారు. ఓం శుభమస్తు శుభమస్తు శుభమస్తు. హరి ఓం తత్సత్. ఓం.